నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను గదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింప పోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు స్నానపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. బోయాజు మనసును సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి లేచి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెను నిందుదానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరి ఎరుగుదురు. నేను నిన్ను విడిపించగలవాడనను మాట వాస్తవమే. దేవుడు తన పరిశుద్ధమైన మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, చదవబడిన వాక్య భాగమును బట్టి ప్రభువా మీకు ఎంతగానో స్తోత్రములు తెలియజేసుకొనిచున్నాము. మా ప్రభువైన యేసు ప్రభువా, నాయన, ఆ దీవించబడిన వాక్యము, రాయబడిన వాక్యము ప్రభువా వాస్తవముగా అది మా కొరకై ఉన్నది ప్రభువా. ఓ తండ్రి ప్రభు, అందరిని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకొనిచున్నాము ప్రభువా. ఆ మాటల యొక్క తండ్రి దీవెనలు, ఆశీర్వాదములు ప్రభువా, వాగ్దానములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో తండ్రి, నీ దాసుడు ప్రభువా ఎస్ఐ గారు తండ్రి, ఇదిగో తండ్రి, నీ దాసురాలు ప్రభువా నాయన తండ్రి, ఇదిగో బట్టి ప్రార్థిస్తున్నాము. సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాము. ఇదిగో తండ్రి, నీ దాసుడికి ఇచ్చినటువంటి ప్రభువా, ఓ తండ్రి, నీ కుమార్తె ప్రభు, తన కుమార్తె నాయన ప్రభువా మరి జెస్సికను బట్టి ప్రార్థిస్తున్నాము. తన కుమారుడు జోషపును బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభ, ఈ యొక్క నాయన తండ్రి తన యొక్క ప్రభ 15వ నాయన తండ్రి జన్మదినము నాయన తండ్రి ప్రభ, ఓ తండ్రి ప్రభ జరిపించుకొని చుండగా ప్రభ, ఓ 14 సంవత్సరములు దాటి ప్రభ 15వ తండ్రి సంవత్సరమునకు ప్రభ ఆమె ఓ వెళుచు ఉండగా ప్రభ నాయన, ఓ ఇంత కాలము ప్రభ ఎంతగానో ప్రభ రూతును కాచి కాపాడునట్లు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభ ఆమెను నాయన తండ్రి మరి యొక్క కృపలోనికి ప్రభువా తండ్రి, ఓ తండ్రి మరి యొక్క తరుణమును మరి యొక్క ఆయుష్ కాలమును ప్రభువా అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఇదిగో తన్ని సజీవు లెక్కలు జ్ఞాపకం చేసుకున్నందుకు మీ స్తోత్రములు ప్రభా. ఇదిగో తన మీ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా నాయన, ఇదిగో తండ్రి నాయన ఇంకను ప్రభ ఎంతబాటు సమయం వరకు ప్రభా నాయన తండ్రి, ఇదిగో ఆమె నాయన క్షేమముగా ఆరోగ్యముగా ఉండి ప్రభా, ఇదిగో తండ్రి గడియ వర్తమానములో ప్రభా, ఓ తండ్రి దీవించబడి ఆశీర్వదించబడి ఎత్తబాటులో ప్రభా ఆమె ఉండునుగాక ప్రభా నాయన. మీకే స్తోత్రం తెలియజేసుకుంటున్నాము ఈ సమయంలో ప్రభా. ఓ ఆమె కాదు కానీ ఇక్కడ కూడి ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె ప్రభా, ఓ తండ్రి ప్రభా, ఓ ఆ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మనందరూ కూడా ప్రభా నాయన ఆ ఎత్తబాటులో ప్రభు ఉండుట కృప చూపించము నాయన. ప్రభువా మీకు స్తోత్రములు. నీ దాసుని యొక్క పరిచర్యను ప్రభా, ఓ తండ్రి ప్రభా ఇప్పటికీ దీవించి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఇంకను ప్రభా తండ్రి 100 60 ప్రభా, ఓ తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. తండ్రి సంఘమునకు ప్రభ నీ దాసుడికి ప్రభా, ఓ తండ్రి వాగ్దానములు ఆశీర్వాదములు నిండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. చదవబడిన లేఖనములు ప్రభా మా కొరకు ప్రభా ఇప్పుడు విప్పి నాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
సమయంలో మరొకసారి ప్రభువుని యేసుక్రీస్తునామములో కూడి వచ్చిన సంఘానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమయాన్ని ఇచ్చినటువంటి, నన్ను ఆహ్వానించినటువంటి మరి దేవుని దాసులు ఎస్ఐ గారిని కూడా మరొకసారి నేను ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అట్లా సంఘానికి సహోదరులందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి నిజానికి ఈరోజు నేను రాకూడదండి. మరి పాస్టర్ గారు ఈరోజు మరి జెస్సీ పుట్టినరోజు ఉన్నది కాబట్టి కొద్దిగా ప్రార్థన పెట్టుకుంటున్నాము అని చెప్పి ఆయన అన్నారు. నేను ఉండిపోవాలనుకున్నాను, కానీ నేను బైబిల్ చదువుతున్నప్పుడు కొర్నేలితో ఆయన ఆ దర్శనంలో దూత వచ్చి మాట్లాడతాడు కదా, దర్శనంలో మాట్లాడినప్పుడు అప్పుడు నాకు ఎక్కడో కొడుతుందన్నమాట. అంటే నీ దాసుడు ప్రభువా మరి కోరుతున్నాడేమో నేనే రావాలని అని నేను మనసులో అనుకున్నాను. అయితే బలహీనమైనా సరే ఈ వారము ఉండిపోదాం అనుకున్నాను, కానీ మరి దేవుడు నడిపించాడు ఈ విధంగా. మరి నేనేం రాలేదు, దేవుడే నడిపించాడు అని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇందాక మరి దేవుని దాసులు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు నాకు ఇవన్నీ కూడా ఆలోచనకు వచ్చాయి. ఈరోజు మరి ఆయన అనుకున్నారు వేరే పాస్టర్ గారిని తీసుకొచ్చి ఈరోజు కూటంలో కొద్దిగా మరి ఈరోజు వాక్యానికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ వాక్యం బోధించడానికి ఆహ్వానించాలని చెప్పి ఆయన అనుకున్నారు, కానీ మరి కుదరలేదు. ఎందుకో దేవుడు మరి మరలా నాకు ఎప్పుడు మీరు చూసిన మొహమే నేను, కానీ దేవుడు మరలా నన్నే నడిపించినందుకు దేవుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సరే, ఈ సమయంలోని ఒక చిన్న వాక్య భాగంలోని రూతు పుస్తకంలోని కొన్ని విషయాలు మాత్రం ధ్యానించుకొని మనం, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి గడియారం తిరగట్లేదు. నేను తక్కువ బోధిస్తానని చెప్పినప్పుడేమో ఎక్కువ బోధిస్తాను, ఎక్కువ బోధించాలని అనుకున్నప్పుడు ఎక్కువ బోధించలేను. ఇలాంటి బలహీనతలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అర్థం చేసుకోండి. నేను మాత్రం తక్కువే, కొన్ని మాటలు మాత్రమే చెప్పి విడిచిపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే ఈ సమయంలోని ఈ సందర్భంగా ఎటువంటి లేఖనం మనం బోధించాలి అని చెప్పి వాళ్ళకి ఏ అంశాన్ని బోధించాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఏదీ రావట్లేదు, ఏదీ రావట్లేదు. సడన్గా నేను ఋతు గ్రంథాన్ని తెచ్చినప్పుడు నాకు ఋతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 11 వచనాలు నాకు అక్కడ కనిపించాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అయితే అక్కడ నుంచి ఏం మాట్లాడతాడు దేవుడు నాకు తెలియదు, కానీ నేను మాత్రం వెళ్ళిదే నేను ఆ లేఖనం పట్టుకొని నేను నిలబడతాను అంతే అని చెప్పి అనుకున్నాను. మరి దేవుడు కృపణించును గాక. దీనికి ముందు ఒక చిన్న పునాది ఏమిటంటే, పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు అది కూడా అది కూడా చెప్పాలని చెప్పేసి అనుకున్నాం. ఏంటంటే ఒక చక్కని తీర్మానం, ఒక మంచి నిర్ణయం తీసుకునుంటా, తీర్మానం అనేది చేసుకునుంటా. ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అంటున్నారు, ఆయన ప్రభువా ఈరోజు మేము తండ్రి ఒక చక్కని తీర్మానం చేసుకున్నట్టు, ఒక మంచి తీర్మానం చేసుకున్నట్టు కృప చూపించు ప్రభువా, మేమందరము కూడా తండ్రి అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నారు. అప్పుడు నేను ఈ మాటను గురించి కొద్దిగా తెలియజేయాలని చెప్పేసి అనుకున్నాను నేను. ఎందుకంటే ఋతు గ్రంథంలోని ఋతు ఆమె ఒక చక్కని తీర్మానం చేసుకున్నది, ఒక చక్కని నిర్ణయము ఆమె తీసుకున్నదాన్ని. అయితే దానికంటే ముందు నిర్ణయములు తీసుకొనుట, తీర్మానము చేసుకొనుట అనే విషయానికి వస్తే, మనము ఎలాంటప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకుంటామని అంటే, మనకు వయసు వచ్చినప్పుడు ఇంకా మనము ఆ వయసు వస్తూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు, అనేక అనుభవాలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, ఆ అనుభవాల మధ్యలో నుంచి మనము కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం మనం. కానీ మొట్టమొదటిగా మనము మన జీవితంలో ప్రారంభమయ్యే దినాలు బాల్య దశ, యవ్వన దశ, వయోజన దశ. బాల్య దశ, యవ్వన దశ, వయోజన దశ. బాల్య దశ అంటే బాలుగా ఉండి స్కూల్లో చదువుకుంటూ ఆ చిన్నపిల్లలతో మనము ఆడుకుంటూ అప్పుడు ఏమి నిర్ణయం చేసుకోలేము మనం. ఎటువంటి నిర్ణయాలు అంటే అప్పుడు మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాయి. మనకి ఏ షర్ట్ అవసరము, ఏ వస్త్రం అవసరము, ఎటువంటి ఆహారం అవసరం అనేది
మన తల్లిదండ్రులు నిర్ణయిస్తూ ఉంటారు. మన తల్లిదండ్రులు నిర్ణయిస్తూ ఉంటారు బాల్య దశలో. యవన దశకు వచ్చేసరికల్లా అంటే అప్పుడు కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కానీ ఆ నిర్ణయం ద్వారా బాల్య దశలో నిర్ణయాలు ఉంటాయి, యవన దశలో మన సొంత నిర్ణయాలు ఉంటాయి. కానీ ఆ నిర్ణయాల వల్ల ఆ నిర్ణయాలు మనకి ఎంతగా ఉపయోగపడతాయో మనకు తెలియదు. ఆ నిర్ణయం మనకు ప్రయోజనకరమైందో మనకి తెలియదు, అర్థం కాదు. ఆ నిర్ణయం ద్వారా మనకి మేలో తెలియదు. కానీ ఆ బాల్య దశలో చేసుకున్నటువంటి నిర్ణయము మనకు కావాల్సిన ఏదైతే కోరుకుంటామో అది మనకు కావాలి, అది నేను అనుభవించాలి అనేటువంటి ఒక వస్తువును, ఒక ఆట వస్తువు లేదా ఒక వస్త్రము లేదా ఒక ఆహారము లేదా నేను న్యూడిల్స్ తినాలనే కోరిక, లేదంటే ఏదో ఒక విమానపు బొమ్మను కొనుక్కోవాలి. బాల్య దశలో వచ్చేటువంటి ఆ కోరికలను గురించి మనం ఏం చేస్తామంటే ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏం చేసుకుంటుంటాం, ఒక్కొక్కసారి నేనేమో మా నాన్న ఇచ్చిన రూపాయి ఖర్చు దాచుకొని అప్పుడు నేను తీర్థానికి వెళ్ళినప్పుడు, పండగకి వెళ్ళినప్పుడు, లేదా బజార్కి వెళ్ళినప్పుడు, టౌన్కి వెళ్ళినప్పుడు నేను కొనుక్కుంటానని చెప్పి ఒక చిన్న నిర్ణయం తీసుకుంటుంటాం అన్నమాట. నిర్ణయములు అనేవి బాల్య దశ నుండి ప్రారంభం అవుతాయి. కానీ సరి అయినటువంటి నిర్ణయము వయోజన దశకు వచ్చేసరికల్లా మనకు అర్థమవుతుందండి. హల్లెలూయా. కానీ అప్పటికి చాలా కోల్పోతాం. మన జీవితంలోని అనేకమైన తప్పు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. మనం తప్పు నిర్ణయాలు, ఆ తప్పు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆత్మీయంగా శారీరకంగా మనము నష్టపోతూ ఉంటామండి. అందుకే మానవ జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో నిర్ణయం తీసుకొనుట, తీర్మానం చేసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఒక మంచి తీర్మానం అయితే మంచి తీర్మానాలు బాల్య దశలో చేసుకోలేము, మంచి తీర్మానాలు యవన దశలో మనము తీసుకోలేము. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, యవనస్తులు దేని చేత తన నడతను మార్చుకుందరు, సరిచేసుకుందరు అని వాక్యం తెలియజేస్తుంది. యవనస్తులు ఎవరంటే యవనస్తులు. నిర్ణయం అనేది నీ జీవితం వాక్యానుసారమైన దీవెనలతోనూ వాగ్దానాలతోనూ ఆశీర్వాదాలతోనూ ఉండాలంటే యవ్వన ప్రాయంలోనే సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. యవన ప్రాయంలోనే సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి. లేదు అని అంటే మనము నష్టపోతాం, ఆత్మీయంగా శారీరకంగా నష్టపోతాం. కాబట్టి మనము సరి అయినటువంటి నిర్ణయం అనేది యవ్వన దశలో నుండే మనం తీసుకోవాలి. యవ్వన దశలో నుండి తీసుకోవాలంటే అంత సామర్థ్యం, అంత ఎక్స్పీరియన్స్, అంత అనుభవము అనేది మనకు ఉండదు. అవునా? అంత అనుభవము, అంత ఎక్స్పీరియన్సు ఆ యవ్వన ప్రాయంలో ఉండదు మనకు. అప్పుడు కూడా మన తల్లిదండ్రులు మనకు కొన్ని నిర్ణయాలు చేసి పెడుతూ ఉంటారు. అప్పుడు మనకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అయితే అది నీకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేటువంటి సంగతి, ఆ విషయం ఎవరికి తెలుసు అంటే నీ తల్లిదండ్రికి తెలుసు. కాబట్టి నీ తల్లిదండ్రుల వలె మంచి నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం అనేది నీకు ఏ ప్రాయంలో రావాలంటే యవ్వన ప్రాయంలోనే రావాలి. అది ఈరోజు యవనస్తులకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అది బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా సరి అయినటువంటి నిర్ణయం తీసుకునే వయసు యవన ప్రాయం అయి ఉన్నది, వయోజన ప్రాయం కాదు. అప్పటికి అన్ని విధాలుగా మనం నష్టపోతాము. స్పిరిచువల్గా, ఆత్మీయంగా, శారీరకంగా నష్టపోతాం తప్పుడు నిర్ణయాల వల్ల. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడు కూడా దేని మీద నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటాడంటే ధనం మీద, డబ్బు ఎలా సంపాదించాలి, వివాహం ఎటువంటి వారిని చేసుకోవాలి, లేదంటే దాన్ని ఏమంటారు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని అంటే ఏ వేలో వెళ్ళాలి, రాజకీయం గుండా వెళ్ళాలా, ఇంకొక వే గుండా వెళ్ళాలా, అది ఎలా చేయాలి. చూసారా? ఈ మూడాటిని మీదనే ఉంటుందండి. ఈ మూడు విషయాల మీదనే నిర్ణయం తీసుకునేటువంటి ఆ ఆలోచనలు మనకు పరిగెడుతూ ఉంటాయి. కానీ వాక్యానుసారమైన నిర్ణయము డబ్బు మీద కానీ, హోదా సంపాదించాలని కానీ, లేదంటే ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కానీ, లేకపోతే ఒక వివాహ విషయంలో కానీ అక్కడ ఆ నిర్ణయం గురించి పెద్దగా చెప్పబడదు. కానీ వివాహ విషయంలో చెప్పబడుతుందండి. వివాహ విషయంలోని చెప్పబడుతుంది. ఎందుకంటే వివాహము అందరికీ అవసరమై ఉన్నది, ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి. అయితే ఈ నిర్ణయములు నీవు నడి వయసులో కాదు చేసుకునేది. ఇటువంటి నిర్ణయాలు పెళ్ళిని గురించి కానీ,
వ్యక్తిగత నీ యొక్క విషయాలు ఒక చదువుని గురించి ఇప్పుడు చదివామనుకోండి, ఇప్పుడు జెసికా చదువుతుంది, 10th క్లాస్ చదువుతుంది, నెక్స్ట్ ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, లేదంటే పాలిటెక్నిక్ రాయాలా, ఎంసెట్ కదా, ఇంటర్మీడియట్ కదా, ఇలాగా ఏ వేలో వెళ్ళాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేటువంటిది ఒక నిర్ణయం అనేది ఆమె తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు ఆత్మీయంగా కూడా మనం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నదండి. హల్లెలూయా. ఆత్మీయంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? నడి వయసులో కాదు, యవ్వన ప్రాయంలోనే తీసుకోవాలి. టైం అవుతుంది కాబట్టి మళ్ళీ జంప్ అయిపోతున్నాను అనమాట. యవ్వన ప్రాయంలోనే సరి అయినటువంటి నిర్ణయము తీసుకోవాలి. ప్రవక్త అన్నాడు ఒక మాట, నేను 2 సంవత్సరాల క్రితము ఆ వర్తమానం బోధించానండి. నిత్య జీవమును పొందుకొనుట ఎలా అని వర్తమానంలోని ప్రవక్త చెప్పాడు. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం మీద, హల్లెలూయా, 10 సంవత్సరాల తర్వాత నువ్వేమవ్వాలో ఈరోజు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది అన్నాడు. సంవత్సరాల తర్వాత నువ్వేదో అయిపోతావు, నువ్వేమవుతావు అని అంటే దానికి ముందు 10 సంవత్సరాలకు ముందు తీసుకున్న ఒక నిర్ణయమే దాని యొక్క కారణమై ఉన్నది, ఫలితం, రిజల్ట్. హల్లెలూయా కదా. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు అయ్యాడు అని అంటే 10 సంవత్సరాల క్రితం ఆయన ఆ రాజకీయంలో నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అయ్యాడంటే ఒక 10 సంవత్సరాల క్రితం దాని గురించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అలాగే ఆత్మీయంగా ఈరోజు మనము ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఒక విశ్వాసిగా, క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు దాసురాలిగా, క్రీస్తు దాసుడిగా నీవు ఉండాలంటే ఈరోజు నిర్ణయం నువ్వు తీసుకోవాలి. చూసారా, ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకోకపోతే నీవు బాహ్య సంబంధ నిర్ణయం గొప్ప నిర్ణయాలుగా ఉండవచ్చు, కానీ ఆ నిర్ణయాలు నీకు 10 సంవత్సరాల తర్వాత నీకు గొప్ప రాజకీయ నాయకుడిగా చేయొచ్చు, గొప్ప ధనవంతుడిగా చేయొచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వ్యక్తిగా చేయొచ్చు. కానీ ఏదో ఒక దినమున ప్రవక్త నాడు ఆ రాజకీయ నాయకుడు చనిపోతాడు, ఆ ధనవంతుడు చనిపోతాడు, ప్రతి ఒక్కరికి మరణం ఉన్నదన్నాడు ఆయన. ప్రతి ఒక్కరికి మరణం ఉన్నదన్నాడు ఆయన. అలాగే ప్రవక్తకు వర్తమానం చదువుతున్నప్పుడు ఒక ఆయన అన్నాడు, ఒక యవ్వన స్త్రీ తన తండ్రితో, వృద్ధుడైనటువంటి తన తండ్రితో సహవాసం చేస్తూ జీవించలేకపోతుందండి. ఎందుకంటే ఆమె సహవాసం వేరు, ఆమె వాతావరణం వేరు, తన తండ్రి వాతావరణం వేరు, తన తండ్రి సహవాసం వేరు. తన తండ్రి క్రైస్తవుడు, ఆయన వాక్యములోను పరిశుద్ధాత్మలోను సహవాసం కలిగినాడు. ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే ఈమె ఒక విద్యావంతురాలు, ఈమెకి ఎంతమందో యవన స్త్రీలు ఫ్రెండ్షిప్ ఉన్నారు, ఈమె ప్రణాళికలు, ఈమె ఆలోచనలు వేరు. ఈ రెండిట్ల మధ్య పొసగలేదండి. అయితే ఒక రోజున ఆమెకు మరణం సంభవించింది. మరణం సంభవించినప్పుడు అప్పుడు ఈ వృద్ధుడు ప్రవక్త బ్రహ్మాం గారికి కప్పురు పెట్టి, నా కుమార్తె చనిపోయే స్టేజ్లో ఉన్నది, వచ్చి ప్రార్థించండి అన్నారు. హల్లెలూయా. కానీ గృహములోనే ఆ తండ్రి ఏం చేస్తున్నాడు అంటే ఆయన క్రీస్తులో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ, ఆయన ఆ స్త్రీకి అనగా తన కుమార్తె కావలసినటువంటి నిత్య జీవానికి కావలసినటువంటి ఆ యొక్క వర్తమానం లేదా వాక్య అనుభవం అంతా కూడా ఆయన దగ్గరే ఉన్నదండి. అతనితో సహవాసం చేసినట్లయితే, అతని మాట విన్నట్లయితే ఖచ్చితంగా ఆమె కూడా రక్షించబడును. ఒకవేళ మరణం సంభవించినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ప్రభువా, నీవు మృతుల సహితం లేపే దేవుడు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నన్ను మరణం నుంచి లేపు ప్రభువా అని చెప్పి విశ్వాసంతో ఆమె ప్రార్థించు. కానీ తండ్రి ఇప్పుడు ప్రార్థించాల్సి వచ్చింది. తండ్రి ఇప్పుడు పాస్టర్ గారిని పిలిపించాల్సి వచ్చిందండి. హల్లెలూయా. ఎందువలన అంటే తన యవ్వన ప్రాయంలో సరి అయినటువంటి నిర్ణయం ఆమె చేసుకోకపోవడం ద్వారా. కాబట్టి నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం ఈరోజు క్రైస్తవులుగా ఉండాలని అంటే మనము సరి అయిన నిర్ణయం ఎప్పుడు చేసుకోవాలంటే యవ్వన ప్రాయంలోనే. ఒకవేళ మనకి యవ్వన ప్రాయంలోని చూడండి, ఈ వర్తమానము ఈరోజు మన పిల్లలకి చిన్నతనం నుండే పరిచయం అయింది. చిన్నతనం నుండే వర్తమానం పిల్లల్ని నడిపిస్తుంది. చిన్నతనం నుండే వర్తమానం వింటున్నారు. నిజంగా వీళ్ళు ధన్యులై ఉన్నారు. కాబట్టి వీళ్ళు సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉన్నది. కానీ ఇంకా మనకి చిన్నతనంలోనూ మనకు అటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు. కానీ దేవుడు ఏం చేశాడు? తన కృప ద్వారా నడవయసులోను వృద్ధాప్యంలోనూ దేవుడు మనల్ని రక్షించాడా? హల్లెలూయా. దేవుడు మనల్ని ఈ రక్షణలోకి నడిపించాడా? అబ్రహామును 75 సంవత్సరాల తర్వాత చూసారా, ఒక్కొక్కరు అందరు ఒకసారి పుట్టరు, అందరు ఒకసారి జన్మించరు, అందరు ఒకసారి చనిపోరు కదా. అలాగే ఒకరు యవన ప్రాయంలోనే నుంచే కొంతమంది చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను తల్లి గర్భములో నుండే
ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడు, దేవుని దాసుడు అయి ఉన్నాడు, దేవుని ప్రవక్త అయి ఉన్నాడు, బోధకుడు అయి ఉన్నాడు. ఆయనకి ఏ తల్లి ఏ తండ్రి నేర్పించలేదు, కానీ పరిశుద్ధాత్మయే నేర్పించాడు. దేవుడు ఆయనకు ఆ విధంగా డిజైన్ చేశాడు. హల్లెలూయా. అలాగే హన్నా కుమారుడు సమూయేలు, ఆయన పాలు విడిచిన తర్వాత 6 నెలల ప్రాయం అనుకుంటాను, 6 నెలల్లో ఎన్ని సంవత్సరాలు నాకు గుర్తులేదండి. అప్పుడు పాలు విడిచిన తర్వాత ఆమె సన్నిధిలోనే కుమారుని పెంచుతూ అక్కడే పాలు పెడుతూ పోషిస్తూ, ఎందుకంటే ఆమె నిర్ణయం తీసుకున్నదాన్ని. ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంది? ప్రభువా, నాకు బిడ్డలు లేరు, నా సవతి కోడలు అంటారా, అంతేనంటారు, నా భర్త యొక్క వేరే భార్య, దాన్ని అప్పుడు నేమని సవితేని అంటారు, ఆమెకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు, నేనే మొదటి భార్యను, కానీ నాకు లేరు ప్రభు అని చెప్పి ఆమె గోధించి ఏడిస్తే కుదరదు. ఆ ఏడుపులోనే ఒక సరి అయినటువంటి నిర్ణయం ఉండాలండి, తీర్మానం ఉండాలి. ఏంటి అలాంటి తీర్మానం? ముందుకు వెళ్దాం మనం తర్వాత. ఎటువంటి తీర్మానం? ఆమె ఎటువంటి తీర్మానం తీసుకున్నదంటే, ఈ బిడ్డ కనుక పుడితే, నాకు బిడ్డను నీవు ఇస్తే ఆ బిడ్డను నీకు ఇస్తాను. ఎప్పుడు నేను ఇస్తాను తెలుసా? కనీసం నా గృహానికి కూడా తీసుకెళ్ళను, నేను నీ మందిరంలోనే పెంచుతా, నీ మందిరంలోనే పెంచుతా, నీ దాసుడిగా చేసుకో. కానీ నా గర్భం తెరిచి నా కుమారుడు ఇవ్వు ప్రభువా అన్నారు. ఆయన నా కొరకు కాదు, నీ కొరకే ఇవ్వు ప్రభువా. అందుకు ఏదైనా మనం కోరుకున్నట్లయితే, ప్రార్థించినట్లయితే, ప్రభువా నా కొరకు కాదు, నీ కొరకే ఇవ్వు, నీ చిత్తమైతే ప్రభువా నాకు గృహం లేదు ప్రభువా, నీ చిత్తమైతే నా గృహం ఇవ్వు ప్రభువా. ఒకవేళ నా గృహం ఇస్తే ఆ గృహం నీ కొరకే వాడతా ప్రభువా. ఏదైనా ప్రభువా, నాకు తండ్రి, నేను నా తండ్రి చదివించాడు, నా తల్లి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చదివించింది, నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం అడగడంలో తప్పేం లేదు. కానీ నీవు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావని ఆయన అడుగుతాడు, నీ గృహాన్ని ఇస్తే నువ్వేం చేస్తావని అడుగుతాడు, నీకు బిడ్డలు ఇస్తే నువ్వేం చేస్తావని అడుగుతాడు ఆయన. అప్పుడు నువ్వేం చేయాలంటే, నీకే ఇస్తాను ప్రభువా. యోబు అన్నాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు. ఆయన నామ మహిమ నిమిత్తమే మన బిడ్డలు, మన గృహాలు, మన ధనము, మన ఉద్యోగాలు, మన చదువులై ఉన్నాయి. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, చదువు కూడా, ఆ చదువు ద్వారా నేను జ్ఞానం సంపాదించాను, దేవుడు లేడని ఆ చదువునికి నేర్పిస్తే ఆ చదువు విడిచిపెట్టన్నాడు ఆయన. కాబట్టి దేన్నైనా విడిచిపెట్టడానికి, దేన్నైనా దేని కోసం చేయడానికి అటువంటి తీర్మానం తీసుకోవాలన్నాడు ఆయన. హల్లెలూయా. జెస్సీని వినాలమ్మా, ఈ కూటము నీ ద్వారా పెట్టబడింది, నీ ద్వారా అందరికీ కూడా ఒక మంచి తీర్మానం చేసుకునేటువంటి వర్తమానం అందించబడుతుంది. కాబట్టి అందుకు నీవు ధన్యురాలవు. చూసారా, నీ ద్వారా ఈ కూటమి పెట్టబడింది. కాబట్టి ఇది నీకు మాత్రమే కాదు, మీ పిల్లలకును, మీ దూరస్తులందరికీ వాగ్దానం అన్నట్లుగా ఈ రోజున ఈ వాక్యం యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, నిర్ణయములు ఏదైనప్పటికీ కూడా నీకును ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా చెందునుగాక. హల్లెలూయా. కాబట్టి నిర్ణయములు, తీర్మానములు చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇప్పుడు దేవుడు నీకు ఎవరి ప్రాయంలో నుంచే మాట్లాడుతున్నాడు, నీ ఇప్పుడు నుంచే తీర్మానం తీసుకోవాలి. ఆయనతోను ఇప్పుడు మన ఏం పేరండి మర్చిపోయాను, మన జోసెఫ్ గారా, యాకోబు గారికి ఆయనకు ఒక 50 ఏళ్ళప్పుడు దేవుడు దర్శించాడు. అప్పుడు ఆయన అప్పటి నుంచే తీర్మానం తీసుకోవాలి. అవును ప్రభువా, నువ్వు ఈ వ్యాధి నుండి నన్ను రక్షించావు, ఈ యొక్క మరణకరమైన వ్యాధి నుండి నువ్వు రక్షించినట్లయితే నేను నీకు దాసుడిగా, విశ్వాసిగా ఉంటాను, నీకు సాక్షిగా ఉంటాను. ఇక ఎన్నడూ తిరిగి చూడను, నేను వెనుకకు వెళ్ళను. మరణమైనా ఏమైనా కానీ నీతోనే, నీ వాక్యంతో నిలుచుంటా ప్రభువా అని చెప్పి నిర్ణయం తీసుకుంటే దేవుడు ఆ వ్యాధిని తీసి పడేస్తాడు. అక్కడ దేని మీద ఆధారపడినది మన స్వస్థత, దేని మీద ఆధారపడినది మన దీవెన, నిర్ణయం తీసుకోవడం మీద, తీర్మానం తీసుకోవడం మీద ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు అటువంటి తీర్మానాలు తీసుకునే వాళ్ళు యవన ప్రాయంలో ఉండేవాళ్ళు బైబిల్లో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు ఉన్నారు, నడి వయసులో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. యవన ప్రాయంలో తీర్మానం తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? మరియ లేదా? దయాప్రాప్తురాలా, నీకు శుభమగునుగాక, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు అని అంటే ఎవరిచ్చేస్తారు? గర్భాన్ని ఫ్రీగా ఇస్తారు? ఎవరు ఇవ్వరు.
అందుకే యేసు ప్రభువుకి తలవాల్చుకోవడానికి స్థలం లేదంట. ఆయనకి గర్భం తెరవబడే అవకాశం అక్కడ లేదు. అనేక మంది యవనస్తులు ఉన్నారు, అటువంటి సమర్పణ గల స్త్రీలు అక్కడ ఎవరూ లేరు అక్కడ. ఎందుకంటే మా గర్భములు, మా బాయ్ ఫ్రెండ్, మా గర్భములు మా సొంత నిర్ణయాల మీద ఆధారపడినాయి, నా కోరిక మేరకి, నా ఇష్టం మేరకి. కానీ ఇక్కడ గాబ్రియేలు వచ్చి దయాప్రాప్తురాలు నీకు శుభమగును గాక, నీ గర్భం ఇప్పుడు దేవుడికి కావాల్సింది. నీ నిర్ణయం ఏంటి? నీ నిర్ణయం ఏంటి? నీ తీర్మానం ఏంటి అని అడిగితే ఆమె అంటుంది ఆమె ఏమో మంచి మాట అన్నదండి, నువ్వు చెప్పినట్టే నీ దాసురాలకు జరుగునుగా. నీ దాసురాలను తగ్గించుకునుట. నువ్వు ఎప్పుడు తీర్మానం తీసుకోగలవు తెలుసా? నీ తగ్గింపు జీవితం మీదనే ఆధారపడి ఉన్నదండి. తీర్మానం, తగ్గింపు, విధేయత, అప్పుడు దానిలో నుంచే ఒక మంచి తీర్మానం పుట్టుకొని వస్తుంది. కాబట్టి అక్కడ మరియ తీసుకున్నది, తన గర్భాన్ని ఇచ్చింది, యవన ప్రాయంలో ఇచ్చింది. హల్లెలూయా. ఇక్కడ రూతుల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మనం ముందుకెళ్తే ఇక్కడ 2వ అధ్యాయంలోనూ ఆమె బోయాజు ఎవరు అంటే, బోయాజు ధనవంతుడు, బెత్లెహేములోను ధనవంతుడై ఉన్నాడు బోయాజు. ఈ రూతు ఎవరంటే మీకు తెలుసు ఇదంతా. రూతు ఎవరు? నయోమి కోడలు. నయోమికి 2 కోడలు, ఒకరు ఓర్ప, ఒకరు రూతు, ఒకరు ఓర్ప. ఓర్ప ఏమో పెద్ద కోడలు, రూతేమో చిన్న కోడలు. అయితే నయోమి వాళ్ళకి అత్తగారు. నయోమి యూదురాలే కానీ కరువు కాలం వచ్చింది, కష్టకాలం వచ్చిందని చెప్పి ఆ దేశాన్ని విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళిపోయిన తర్వాత తన 2 కుమారులు ఉన్నారు ఆమెకు. ఆ 2 కుమారుల్ని 2 కుమార్తెలకి ఇచ్చి పెళ్లి చేసింది. అక్కడ ఎవరితో చేసింది? అన్యులకి ఇచ్చి చేసింది. అయితే అక్కడ తన భర్త చనిపోయాడు, తన కుమారులు చనిపోయారు. ఈమె కోడళ్ళు కూడా ఏమయ్యారు? విధవరాండ్రుగాను మిగిలిపోయారు. అయితే దేవుడు మరలా ఇప్పుడు ఆమె కరువు కాలంలో ఇంకా కోడళ్ళు ఏమి పెంచుతుంది? ఇప్పుడు కోడళ్ళు ఆమె దగ్గర ఉండాలా, బయటికి వెళ్ళిపోవాలా? ఇవన్నీ పరిస్థితుల మధ్య ఆమె గద్దరగోళ పడుతూ ఉండగా అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం తెలుసా? ఆమె వృద్ధాప్యంలో ఉన్నది. ఆమె కూడా నిర్ణయం తీసుకున్నది. ఎటువంటి ముందేమో ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నది? తప్పు నిర్ణయం తీసుకున్నది ఆమె. బెత్లెహేం అంటాను, ఇజ్రాయేలు దేశము, ఆ యూదయ లేదంటే సమరయ పట్టణము, ఆ యూదయ పట్టణము లేదా ఆ యొక్క యెరూషలేము పట్టణము లేదంటే ఆ బెత్లెహేము గ్రామము, అదంతా కూడా దేవుడు ఆశీర్వదించబడిన భూమి. అది దేవుడు తన బిడ్డలకు వాగ్దానం ఇచ్చినటువంటి స్థలమై ఉన్నది. అక్కడ ఒకవేళ కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా నువ్వు అక్కడే ఉండాలి. అసలు దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి. కానీ ఆమె తప్పు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయిందని అంటే తన యొక్క భర్తను కోల్పోయింది, తన కొడుకులను కూడా కోల్పోయిందని. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎన్నడూ కూడా మరణం అనేది ఉండదండి, అక్కడ జీవమే ఉంటుంది. కానీ ఆమె దాటుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు తప్పు నిర్ణయం తీసుకున్నది, తన భర్త బిడ్డలు కోల్పోయింది. కానీ ఈసారికి సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నది. గందరగోళం మధ్యలో, ఒత్తిడి మధ్యలో, ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఇదిగో నా దేశాన్ని మరలా దేవుడు దర్శించాడట, ఆ వార్త విన్నదామె. కాబట్టి మరలా నేను నా దేశానికి వెళ్తేనే నేను జీవించగలను అని చెప్పి ఆమె వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన 2 కోడలతో మాట చెప్పినప్పుడు, మీరు ఇక్కడ ఉండి మీరు మళ్ళా ఆ యవనస్తులైన ఎవరైనా పురుషులు చేసుకోండి అన్నది. అంటే వాళ్ళిద్దరు కూడా అంటున్నారు. ఓర్ప అంటుంది ముద్దు పెట్టేసి ఉండిపోయిందని. ఇదంతా చెప్పట్లేదండి, ఎందుకంటే షార్ట్ కట్లు వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత రూతు మాత్రం అంటుంది, ఆమెను హత్తుకున్నది. ఈమెమో ముద్దు మాత్రం పెట్టి వెళ్ళిపోయింది. యూదా ముద్దు వెళ్ళిపోయింది. ఓర్ప ఈమె యవనస్తురాలే, ఈమె కూడా యవనస్తురాలే. రూతు యవనస్తురాలే, ఓర్ప కూడా యవనస్తురాలే. కానీ వాళ్ళిద్దరి మధ్య నిర్ణయాలు వేరు. ఒక నిర్ణయమేమో సరి అయినటువంటిది, ఇంకొక నిర్ణయమేమో సరి అయినది కాదు. ఓర్ప నిర్ణయం సరి అయినది కాదండి, రూతు నిర్ణయం సరి అయినది. కాబట్టి రూతు అంటుంది, ఇదిగో అత్త, నేను నీతోనే ఉంటాను, మరణమైనా నీతోనే, జీవమైనా నీతోనే అంటే మీ దేశంలోకి వెళ్ళిపోండి, మీ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి,
మీ దేశంలోకి వెళ్ళిపోండి, మీ జనుల దగ్గరికి వెళ్ళిపోండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోండి, మీ బంధువులు చుట్టాలు ఎవరు ఉంటే పెళ్లి చేసుకోండి, నేను ఉద్దురాలనైపోయాను, ఇక నేను బిడ్డలు కందామని అప్పుడు దాకా ఉండే పరిస్థితి ఏం లేదు, కాబట్టి నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి ఆమె చెప్తుంటే ఆమె దేవుడు నన్ను ఎడబాసాడు అంటే దేవుడు నాకు విరోధి అయిపోయాడు, ఎందుకు తప్పు నిర్ణయం తీసుకోవడం ద్వారా, కానీ నేను ఇదిగో నా సొంత దేశానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆమె చెప్తే, కానీ రూతు మాత్రం పట్టు విడవలేదండి. ఆమె నిర్ణయం తీసుకున్నది ఏం తెలిసిన, తన బంధువులను విడిచిపెట్టి, తన దేశాన్ని విడిచిపెట్టి, ఆ దేవుళ్ళని విడిచిపెట్టి ఆమె అంటుంది, ఇదిగో అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ నివసిస్తే గుడిసెలో నివసిస్తావా, లేదంటే మిద్దె మీద నివసిస్తావా, ఎక్కడ నివసించినా నేను అక్కడే నివసిస్తా, నువ్వు గంజి తాగుతా, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతా, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెట్టబడతా. అటువంటి కోడలు ఈరోజు ఉండాలి, అటువంటి అత్తకు అటువంటి కోడలు ఉండాలి. ఈరోజు ఎవరైనా కోడలు ఉన్నట్లయితే అలాగే ఉండాలండి, అటువంటి నిర్ణయం తీసుకోండి. అయితే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఆ అత్త ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా, క్రీస్తు అయి ఉన్నాడు. ఆ అత్త ఎవరన్స్ అంటే అపోస్తలుల వర్తమానమై ఉన్నది. ఆ అత్త ఎవరో అంటే ఈ గడియ వర్తమానమై ఉన్నది. కాబట్టి రూతు, ఇప్పుడు ఆ రూతులోనే ఎవరు పెట్టుకోండి, వధువుని పెట్టుకోండి, నీవు నేనే. ఇప్పుడు ఆమె అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ వర్తమానమే నా వర్తమానము, కాబట్టి నువ్వు ఎత్తబడితే ఎత్తబడతాను, నువ్వు చనిపోతే నేను చనిపోతాను, అంతే. అటువంటి నిర్ణయం తీసుకున్నది ఆమె. అయితే అప్పుడు ఆమెతో కూడా వచ్చింది. ఇదంతా స్టోరీ మనకు తెలుసండి. కానీ అక్కడ ఏం చెప్పబడుతుందని అంటే, బోయాజు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు, బోయాజు ఏమో వాళ్ళకి సమీప బంధువుడు, ఎవరికి, నయోమికి సమీప బంధువుడు. కాబట్టి ఏమంటుంది, అత్తగారు మరి నన్ను పోషించుకోవడానికి నేను వెళ్ళి ఏదైనా పని చేసుకొస్తాను, ఎవరైనా ఎవల కాలం వచ్చాం, కోతకాలం వచ్చాం కాబట్టి ఎవరిదైనా పొలంకి వెళ్ళి పన కోసుకొని వచ్చి పనలు ఏరుకొని వచ్చి ఏరుకొని వచ్చి ఆ గోధుమలు లేదా ఆ ఎవలను మరి దంచి మనం ఏదో వండుకొని తిందాము అని చెప్పేసి మరి నేను ఇప్పుడు పోషించే బాధ్యత ఎవరిది, ఋతుదే. కాబట్టి ఆమె అన్నప్పుడు ఆమె సరే అమ్మా అని అన్నది. ఈమె నేరుగా వచ్చినప్పుడు ఎవరి పొలం దగ్గరికి వెళ్తానో అతను నన్ను కటాక్షించునుగాక అన్నది అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళింది తెలుసా, బోయాజు వాళ్ళ యొక్క సమీప బంధువుడు నయోమికి. కానీ ఈమెకు తెలియదు, నేరుగా ఎక్కడికి వెళ్తే బోయాజు పొలంలోకి వెళ్ళింది ఆమె. ఎందుకు వెళ్ళింది చూడండి, ఇందాక చెప్పాను నేను, నువ్వు ఏదైనా 10 సంవత్సరాల తర్వాత అవ్వాలంటే ఈరోజు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి, ఆ రోజు నయోమితో చేసుకున్న నిబంధన, తీర్మానం, తన జీవితం పట్ల తీసుకునేటువంటి తీర్మానమే ఈరోజు ఆమెకు మేలు చేసింది. అది నెమ్మదిగా దీవెన ప్రారంభమైంది, ఆ ఆశీర్వాదం నెమ్మదిగా ప్రారంభమైంది. ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది, నేరుగా బోయాజు పొలంలోకి వెళ్ళిపోయింది. బోయాజు ధనవంతుడై ఉన్నాడు, ఆయన పొలములు గలవాడు ఆయన. ఆ బోయాజు ఈరోజు ఎవరంటే మన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే బోయాజు. ఆ ఋతు ఎవరంటే మనమే వధువై ఉన్నాము. నయోమి ఎవరంటే యూదులై ఉన్నారు. మనకు సువార్త ఎలా వచ్చిందండి, అపోస్తుల బోధ, ఈ యొక్క మరణ పునరుద్ధానముల సువార్త ఎలా వచ్చిందంటే అపోస్తుల ద్వారా వచ్చింది. అపోస్తులు మొట్టమొదటిగా ఎవరంటే యూదులై ఉన్నారు. వాళ్ళు యూదులు, పౌలు యూదుడు, పేతురు యూదుడు, 12 మంది అపోస్తులు యూదులై ఉన్నారు. వాళ్ళు అన్యజనులకి వర్తమానం అందించారు. పౌలు అన్నాడు, నేను అన్యజనులకు పరిచారకుడిని అయితే అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పౌలు వర్తమానాన్ని మనం పట్టుకున్నాం. మనం ప్రవక్త ఏమన్నాడు, నేను బోధించింది పౌలు వర్తమానాన్ని అన్నాడు. పౌలు బోధించింది నేను బోధిస్తున్నాను అన్నాడు ఆయన. మనమేమో అన్యజనులమై ఉన్నాం మనం. హల్లెలూయా. కాబట్టి అన్యజనులకు ఇవ్వబడింది. ఇప్పుడు ఆ రూతుని గురించి ఏం రాయబడింది అంటే, కోయువారి మీద నుండి 6వ వచనం చదువుతున్నానండి, 2వ అధ్యాయము. కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాయలైన యవ్వనురాలు. ఎవరిమే? యవ్వనురాలు. ఇప్పుడు ఈ తీర్మానం ఎప్పుడు చేసుకున్నదండి? ఈమె యవ్వన ప్రాయంలోనే చేసుకున్నారు. మరి మోయాబులోని మంచి కుర్రోళ్ళు ఉన్నారు, చదువువారులు ఉన్నారు. మోయాబులోని అందగాళ్ళు ఉన్నారు. ఆమెకి ఇంకా వయసు ఉంది. ఆమె యవనరురాలని ఇక్కడ రాయబడింది. ఆమె యవనురాలు. ఆమె యవన ప్రాయంలోనే భర్త చనిపోయాడు. కాబట్టి ఇంకొక యవనరాలు కూడా భర్త చనిపోయాడు. మరలా ఆమెకు అవకాశం ఉంది, మా దేశంలోని మంచి అబ్బాయిని చేసుకుని చిట్లు అయిపోతే కాదా, ఎందుకు ఈ ముసలామతో నేను వెళ్ళిపోయి తంటాలు పడాలి, ఆ దేశం ఎక్కడ ఉందో ఎవరు, ఆ కొత్త బంధువులు ఎవరు, అంత దూర సంబంధం నాకెందుకు అని చెప్పేసి అనుకుంటారు. మంచి సంబంధం ఒక్కొక్కసారి మనకు దూరాన్ని దొరుకుతుంది. నేను ఎక్కడ ఉండాలంటే మా అమ్మాలంటే పక్కనే ఉండాలి, లేదంటే మా మేనత్త గారికి నేను కోడలు అవ్వాలి, మా మేనమావ గారు అబ్బాయికి చేసుకొని కోడలు అవ్వాలి, మా పాపేమో మా అల్లుడికే చేసుకోవాలి, మా పాపేమో మా చెల్లి కొడుకునే చేసుకోవాలి, ఇక ఇది పెట్టుకుంటుంటాం ఎక్కువ. అంటే చేసుకోవద్దని చెప్పలేదు, కానీ
మన సొంత నిర్ణయాలు అసలు అది దేవుడిని అడగాలి ముందు మనం. దేవుడు, ప్రభువా నా కుమార్తెకి లేదా నా కుమారుడికి ఎక్కడ నిర్ణయించావు ప్రభువా అని చెప్పి నువ్వు అడగాలి. అప్పుడు అబ్రహాంకి బయలుపరిచినట్టు దేవుడు ఆ ప్రత్యక్షతకి ఇస్తాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఇక్కడ ఎవ్వరు వద్దు, నా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వద్దు, వాళ్ళు వద్దు, ఎవరు వద్దు, నా తండ్రి దేశంలోని నా బంధువుల యొద్దకు వెళ్ళి, అంటే వాళ్ళు బంధువులు ఏ బంధువులు? ఆత్మ సంబంధమైన బంధువులు. ఆత్మ సంబంధం బంధువులు వేరు, శారీరక సంబంధమైన బంధువులు వేరు. ఈరోజు మనకు అందుకు ఈ మధ్య మనకు ఒక యూట్యూబ్లో ఒకటి బాగా ఇదవుతుంది, విశ్వాసే వివాహం చేసుకోవాలి, విశ్వాసికి విశ్వాసే వివాహం చేసుకోవాలి. అవిశ్వాస చేసుకున్నాడు అనుకో, వాళ్ళిద్దరి మీద పోరు. వాళ్ళు పుట్టే బిడ్డలు కూడా అపవిత్రులు అయిపోతారు. అహాబు కుమారుడు ఎవరు? అహజ్యా. ఆయనకు ఏం పేరు? యెజబేలు అమ్మ, అహాబు నాన్న. అహాబు దేవుడేమో యెహోవా దేవుడు, యెజబేలు దేవుడేమో బయలుదేవుడు దేవుడా, యెహోవా దేవుడా అనే సంగతి ఈయనకి గందరగోళం అయిపోతుంది. అమ్మ ఒకరోజు ఇటు తీసుకెళ్తాడు, నాన్నేమో ఇటు తీసుకెళ్తాడు. చివరికి ఎటు కాకుండా పోయి చనిపోయాడు, నశించిపోయాడు ఆత్మ. ఎందుకు? ఒకడు విశ్వాసి, ఒకళ్ళేమో అవిశ్వాసి. అందుకే ఈరోజు వివాహాలలో మంచి నిర్ణయం తీసుకోవాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం. మన సాదస్తం మీద మనమేమో మన బిడ్డల్ని బలి చేసేయకూడదండి. మన సాదస్తం మీద మన బిడ్డల్ని ఇప్పుడు కూడా బలి చేయకూడదు. తరువాత ఆ యవనస్తులు కూడా వారికి నచ్చినటువంటి అబ్బాయి తెల్లగా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, లేదంటే సాఫ్ట్వేరు, లేదంటే పలానా ఉద్యోగం చేస్తున్నాడు, లేదంటే పలాని ఆయనకి ఇంత భూమి ఉంది, ఇంత ఆస్తి ఉంది, దాని మీద ఆధారపడి ఇప్పుడు కూడా మనం వివాహం చేసుకోకూడదు. విలియం మేనన్ బ్రన్హాము మిడా ఎవరు? మిడా అంటే హోప్ ఎవరు? ధనవంతుడి కూతురు. ఈయన జీతం పెన్నీలు, వాళ్ళ జీతం డాలర్లు. పెన్నీలు అంటే రూపాయలు, డాలర్లు అంటే వేలు. కోట్లు డాలర్లు, కోట్లు వేలు, కోట్లు లక్షలు. కోట్లాధిపతి కూతురికి ఈయన వివాహం చేసుకున్నాడు. ఈయన ఎవరు? విలియం మేనన్ బ్రన్హామ్ గారు. ఈయన చూస్తే తాగుబోతుల వంశము, ఈ నాన్న తాగుబోతు, ఈ వంశమే తాగుబోతుల చరిత్ర. కానీ అందులో నుంచి దేవుడు ఒక సారోను పుష్పాన్ని తీసుకొచ్చాడు. ఒక సారోను పుష్పం వంటి కుమారుడు ఎవరంటే విలియం మేనన్ బ్రన్హామ్. చూసారా? ఆయనలో దేవుడు చూడండి, ఆయన్ని ఎప్పటి నుంచి కాపాడుతున్నాడు? ఆయన బాల్యం నుంచే కాపాడుతున్నాడు. యోహాను కాపాడినట్లు, చూసారా, ప్రవక్తలు కాపాడినట్లు దేవుడు విలియం మేనన్ బ్రన్హామ్ కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడండి ఫస్ట్. కానీ ఆ నిర్ణయం మధ్యలో బద్దలు కొట్టాడు. ఎందుకు తెలుసా? ఆయనను పరిశుద్ధాత్మ వెంటాడుతుంది, ఆయన దూత వెంటాడుతుంది. ఎటువంటి నిర్ణయం తప్పు తీసుకున్నా కానీ, అందుకే ఉత్తరవాది ఆ రోజు పరిశుద్ధాత్మని బాప్తిస్మం వర్తమానం చెప్తున్నప్పుడు, ఉత్తరవాది మనతో ఉన్నప్పుడు, మనం ఒక్కొక్కసారి తప్పులోకి అలా జారిపోతున్నప్పుడు ఉత్తరవాది ఒకసారి మేల్కొని అన్నాడు. మేల్కొని వచ్చి ఆ తప్పుల నుండి తక్కువని నువ్వు ఒక్కొక్కసారి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినట్లుగా అయిపోయి కొన్ని తప్పిదాలకు జారిపోతూ ఉంటావు. ఒక్కొక్కసారి మనం ఎలా అయిపోతాం అంటే సడన్గా మేల్కుంటాం అనమాట. అయ్యో నేనేటి ఇలాంటి దగ్గర దిగిపోయాను అంటే ఎవరు తెలుసు? నీ ఉత్తరవాది పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ నిన్ను మరలా ఆ వివేచనలకు నడిపించి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రవక్త బ్రన్హామ్ ఏం చేశాడు? ఒక వైట్గా తెల్లగా ఉండే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి సిగరెట్ కాలుస్తుందండి. స్నేహితురాలుగా చేసుకున్నాడు. ఫ్రెండ్స్తోని పిక్నిక్ వెళ్ళిన తర్వాత ఎప్పుడు యవనస్తులు అలవాటు అయిపోయింది తెలిసిన. అలాగ విహారయాత్రకు వెళ్ళడం, పిక్నిక్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది. మా వైపు దాన్ని ఏమంటారు, వాటర్ ఫాల్స్ని వాటిలన్నీ చూడడానికి అని చెప్పేసి వస్తూ ఉంటారండి. అలాగే జంటలు వస్తూ ఉంటారు, మనం చూస్తుంటాం, ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు ఇప్పుడు. అయితే వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ సొంత ఫ్రెండ్షిప్లు, సొంత భాగస్వాములను ఎన్నుకొని వాళ్ళు భాగస్వాములుగా ఉంటారో, మధ్యలోనే ఆ బంధాన్ని తెంచేస్తారో మనకు తెలియదు. కానీ నిర్ణయం తీసుకొని జట్టు కట్టుకొని వెళ్ళిపోతామండి కదా. అలాగే విలియం బ్రన్హామ్ గారు కూడా తీసుకున్నారు ఒక నిర్ణయం. తీసుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంటే చివరికి సిగరెట్ కాలుస్తూ ఈయనకి ఏం చేస్తుందంటే ఎత్తిపడుతుంది. నువ్వు ఒక ఆడంగివాడువా ఏంటా? అబ్బాయిలందరూ సిగరెట్ కాలుస్తున్నారు, నేనైతే అమ్మాయిని, నేను సిగరెట్ కాలుస్తుంటే నీకు మగతనం లేదా? సిగరెట్ కాల్చడం మగతనం అన్న. క్యాన్సర్ వచ్చినప్పుడు చెప్పాలన్నమాట. బెడ్ మీద ఉంటావు కదా, మొత్తం గుండె అంతా తినేస్తుంది. అప్పుడు సిగరెట్ పట్టుకొని నువ్వు ఇప్పుడు నేను మొగాడని చెప్పాలి నువ్వు ధైర్యంగా. ఇదంతా స్టైల్గా మారింది. ఏదైనా ఒక సిగరెట్ అయినా ఏదైనా కానీ ఒక చిన్న దాంట్లో నుండి ప్రారంభం అవుతుంది. అంటే ప్రారంభం చాలా స్వల్పంగా ఉంటుంది. అది స్టైల్గా ప్రారంభిస్తే బాగుంటుంది అనుకుంటాడు. సరదాకి ప్రారంభించాలనుకుంటా. ఆడు కాలుస్తున్నాడు కాబట్టి నాకు కూడా బాగుంటుంది, ఇలా కాలుస్తే అందరు నా వైపు చూస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? గుండె జబ్బుకు, క్యాన్సర్కు, మరణానికి, చివరికి నరకానికే.
ఒక త్రాగుబోతు ఎప్పటికీ రక్షించబడలేడు. ప్రవక్త అన్నాడు, ఒక త్రాగుబోతుగా చనిపోయేవాడు, ఒక సిగరెట్ కాల్చేవాడుగా చనిపోయేవాడు, ఆయన స్వర్గము ఉంటుందని నేను ఎన్నడూ చెప్పనన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఒకవేళ దేవుడు కనుక ఆ కుమారుని ఎన్నిక చేసుకున్నట్లయితే చనిపోయే ముందు 5 నిమిషాల ముందైనా మార్పించేస్తాడు. ఆ 5 నిమిషాల ముందైనా మార్పిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఎన్నికలో ఉంటే, అలాగని చెప్పి నేను ఎన్నికలో ఉన్నానేమో అంత కాల్ చేస్తాను, ఆఖరికి మారు మనసు పొందుకుంటానంటే మారు మనసు అనేది నీకు నువ్వుగా పొందుకోలేదు కాదు, దేవుడు ఇవ్వాలి. చాలామంది డినామినేషన్ల ఆలోచన ఏంటి తెలుసా, నచ్చినట్టుగా ఉంటాను, ఇదిగో రాకడ వస్తుంది అంటే వెంటనే మారిపోతాను, నేను మారిపోయి ఎంతబట్టి టక్మని వెళ్ళిపోతాను అని అనుకుంటుంటారు అనమాట. అన్ని దెయ్య బుద్ధులు ఇవన్నీ కూడా. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడేమో యుద్ధాలు జరుగుతున్నాయి, తప్పిపోదాం అనుకున్న వాళ్ళు చిక్కిపోయారు. మా ఊరి నుంచి ఏమో కొంతమంది ఆ మస్కట్ ఏదో ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయారండి, దుబాయ్కి వెళ్ళిపోయి ఇప్పుడేమో మాట్లాడుతున్నారు మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి. తప్పు నిర్ణయాలు. భర్తలను వదిలేసి వెళ్ళిపోయారు, ఆడపిల్లలు భర్తలను వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే బ్రహ్మాం గారు కూడా తీసుకున్నారు నిర్ణయం. ఆ అమ్మాయి సిగరెట్ కావాల్సింది. ప్రవక్త అన్నాడు, నేను ఎంపిక చేసుకునేది తప్పు. ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడు తెలుసా, నష్టపోయిన తర్వాత చెప్పుకోలేదు. ఆయనకు అవకాశం ఉంది, ఆయన శరీరాన్ని అప్రమత్తం చేసుకోలేదు, సిగరెట్లు కాల్చలేదు, ఆయన మద్యం సేవించలేదు, ఆయన ఏ స్త్రీతో ఆయన ఆ యొక్క అక్రమ సంబంధం పెట్టుకోలేదు. ఆయన అప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుని అనుకున్నాడు. కానీ ఆమె ఎప్పుడైతే చెడ్డ స్త్రీగా కల్పించిందో ఆయన అన్నాడు, నేను తీసుకునే నిర్ణయము తప్పు. తన గుండె పగిలిపోయిందట ఆమెను చూసినప్పుడు. అలాగే మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు గుండె పగిలిపోవాలి. తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అమ్మో నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఒక సరి అయిన నిర్ణయం కొరకు దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. ప్రభువా నేను దేన్ని ఎంపిక చేసుకోవాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎటువంటి తీర్మానం చేసుకోవాలి, నాకు బయలుపరచు. వాక్యం ద్వారా మాట్లాడు, వర్తమానం ద్వారా మాట్లాడు, నీ దాసుడు ద్వారా మాట్లాడు ప్రభువా. నువ్వు మోకరించినట్లయితే నువ్వు యథార్థంగా నేను ప్రభు సరి అయిన నిర్ణయం మీద నేను ప్రభు తీసుకొని ఆ విధంగా జీవించాలని కోరుకుంటున్నానని చెప్పి యథార్థంగా నీ హృదయంలో నుంచి నువ్వు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు అది బయలుపరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. అయితే విలియం బ్రన్హామ్ వదిలేశాడు అది. ఆ తర్వాత మిడా అంటారు, హోపును ప్రేమించినప్పుడు హోపు ఆమె కూడా ధనవంతురాలు కుమార్తె. ధనవంతురాలు పిల్లలు ఎలా ఉంటారండి, పద్ధతిగా కనిపించడం చాలా అరుదు, సాంప్రదాయంగా కనిపించడం చాలా అరుదు, పద్ధతిగా మాటలోను ప్రవర్తనలోను యథార్థంగా కనిపించడం చాలా అరుదు. కానీ హోప్ మాత్రము యథార్థంగానే ఉన్నది. ఆమె క్రైస్తవురాలు, ఆమె సంఘానికి వెళ్తుంది, ఆమె ఒక విశ్వాస ఉన్నది. కాబట్టి ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఆయన చూశాడు, క్రైస్తవ్యాన్ని చూశాడు. ఆయన చూసి హోప్ను ప్రేమించాడు. ఆయన విశ్వాసాన్ని, క్రైస్తవ్యాన్ని, వాక్యాన్ని చూసి ఆమె మాట, ప్రవర్తన, విధేయత చూసి, ఎందుకు తెలుసా, అంత ధనవంతురాలు కుమార్తె అయినప్పటికీ కూడా ఆమె ఎంతో విధేయంగా ఉన్నది. ఆమె విశ్వాసం గురించి, క్రీస్తు గురించి, వాక్యం గురించి మాట్లాడుతుంది. బిల్లి పక్కన మాట్లాడుతూ ఉంటే బిల్లితో ఒక రాంగ్ ఉద్దేశంతో ఇప్పుడు ఆమె మాట్లాడలేదు. కాబట్టి ఆయన ఆమెను ప్రేమించాడు, ఆమెను ఇష్టపడ్డాడు. కానీ ఆయన యథార్థ హృదయం ఏం చెప్తుంది తెలుసా, ఈ ధనవంతుడైన కుమార్తె నేను కనుక వివాహం చేసుకున్నట్లయితే నేను తీసుకెళ్ళి ఎక్కడ పెంచుతాను, నాకేమో కనీసం బెడ్ మంచం కాదు కదా, నొలక మంచం కూడా లేదు, చాప కింద వేసి పడుకోబెట్టాలి నేను, ఒక గృహం కూడా సరి అయిన గృహం లేదు. కానీ ఆమె కోటీశ్వరుల కుమార్తె, ఆ మంచి మంచాలు, మంచి బెడ్ మంచాలు, మంచి ఆ చక్కని సౌకర్యాల మధ్య, ఆ పరుపుల మధ్య ఆమె చిన్నప్పటి నుంచి పెరుగుతూ పడుకొని ఆమె జీవించింది. అటువంటి దానికి అలవాటు పడిన స్త్రీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విధంగా జీవించగలదా? కానీ అలాగ నేను ఎన్నడూ కూడా ఆమెకు అన్యాయం చేయకూడదు. నేను కరెక్ట్ కాదు ఆమెకు, ఎందుకంటే నేను పెన్నీళ్ళు సంపాదించేవాడిని, నెలంతా కష్టపడితే రూపాయలు వస్తాయి. కానీ ఆమె కోటీశ్వరరాలు కుమార్తె, తలుసుకుంటాను నాన్న, ఆమెకు ఏదైనా కొనివ్వగలడు, అంతే, ఒక గృహాన్ని మరలా కట్టివ్వగలడు, ఆమె ఒక కారు కొనివ్వగలడు, కానీ ఆమెకు మంచి వస్త్రాలు ఇవ్వగలడు. నేను ఇవ్వలేను, కనీసం ఆమెకు ఒక జత చెప్పులు కూడా కొనివ్వలేను నేను. కానీ నా దగ్గరికి వచ్చి నిజంగా ఆమె బాధపడడం నాకు ఇష్టం లేదు, ఈ కష్టాలని నా వలె అనుభవించడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన మరలా నిర్ణయం తీసుకున్నాడండి. రెండు సరి అయిన నిర్ణయాలు. యథార్థ హృదయుడు ఇప్పుడు కూడా ఆమె ఒక మంచి వ్యక్తిని వివాహం ఆడి ఆమె సుఖంగా జీవించాలి అని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఆ కుటుంబం ఎంత సాంప్రదాయం కలిదని అంటే, బిల్లి తన తండ్రి వచ్చి అంటాడు, బిల్లి నీవు ఆలోచించేది హోప్ కోసమేనా, నువ్వే చేసుకున్నాడు. అసలు ఈయన చెప్పలేదు, అసలు
ఈయన చెప్పలేదు అసలు. కానీ ఆయన అన్నాడు ఆ మాట, తండ్రి వచ్చి, హోప్ తండ్రి వచ్చి అన్నాడు. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయి అప్పుడు అంటున్నాడు, సార్ అసలు ఇంత కోటేశ్వరుడివి, ఇంత డబ్బు కలిగిన వ్యక్తివి, అసలు నేను పెన్నీళ్ళు సంపాదించే వ్యక్తిని నాకు ఎలాగ నీ కుమార్తెని ఇవ్వగలుగుతున్నావు అని సన్స్ అంటే, డబ్బే సరిపోదు జీవితంలో మనకి కావలసింది ప్రేమ అన్నాడు ఆయన. ఏం కావాలన్నాడు? ఏ ప్రేమ? దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమ ఈయనకి ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచే, చిన్నతనంలో నుంచే ఈయనలో ఉన్నది ఆ ప్రేమ. హల్లెలూయా. తండ్రి, ఈరోజు తండ్రులుగా మనం కూడా తండ్రి స్థానంలో ఉన్నాము. పేదవాళ్ళకి ఇవ్వాలంటే ఆయన ఎంత విశ్వాసైనా కూడా మనకి మళ్ళీ ఆ మురికి బుద్ధి పనిచేస్తుందండి. లోకంలో ఉన్న మురికి బుద్ధి పనిచేస్తారు. మంచోడికి, డబ్బు ఉన్నోడికి, కారు ఉన్నోడికి, ఒకవేళ పాస్టర్ల సంబంధాలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయండి. ఆ పాస్టర్ చాలా పెద్ద పరిచర్య, పెద్ద శిర్చి, దశంభాగాలు బాగా వస్తాయి. ఆ పాస్టర్ కొడుకుకి నా కూతురు లేదంటే ఆ పాస్టర్ టౌన్లో ఉన్నాడు, ఆ కుమార్తె బాగా వాళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యారు, వాళ్ళకి నా కొడుకుని ఇస్తాను, ఇలాగా అదన్నమాట. ఇక్కడ కూడా సాంప్రదాయం ఆ మురికి బుద్ధే పనిచేస్తుందండి. ఒకవేళ అది దేవుని ఎన్నిక కాకపోయినట్లయితే దేవుడే వాళ్ళకి కృప చూపించాలి మళ్ళీ. హల్లెలూయా. అందుకే ఈరోజు పెద్దవాళ్ళు కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు. నేను సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు, మా తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారు. కొంతమంది యథార్థంగా తల్లిదండ్రులు విడిచిపెడతారండి నిర్ణయాలు. తల్లిదండ్రులు ఏమో ఇలాంటి మురికి బుద్ధి చూపిస్తుంటారనమాట. అందుకే నిజమైన క్రైస్తవుడు అయినట్లయితే తల్లి, ఆ తండ్రి నిజమైన తండ్రి అయితే, నిజమైన తండ్రి ఎలా అవుతాడు? ఆయన క్రైస్తవుడు అయితే, తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే, పరిశుద్ధాత్మ పొందుకున్న క్రైస్తవుడు అయితే ఆయన యథార్థమైన తండ్రి అవుతాడు, ఆమె యథార్థమైన తల్లి అవుతుంది. బ్రహ్మాము ఒక పేద వ్యక్తికి ఆ తండ్రి ఇచ్చాడు, ఆయన క్రైస్తవుడై ఉన్నాడు, ఆయన తిరిగి జన్మించిన క్రైస్తవుడై ఉన్నాడు. చివరికి బ్రహ్మాం దగ్గరికి వచ్చిన తర్వాత హోప్ చనిపోయిందండి. ఆవిడ బ్రహ్మామును ఏం చేయాలి? జైల్లో పెట్టాలి. నా కూతురు నువ్వు చంపేశావు నువ్వు. అప్పుడేమో తన భర్త దగ్గరికి వెళ్ళి ఆ హోప్ తల్లి ఏమనాలి? నా కుమార్తె నువ్వేమో ఆ పేదవాడికి వెళ్ళి ఇచ్చేసావు, చనిపోయింది అని చెప్పి అతనికి చీవాట్లు పెట్టి వీళ్ళిద్దరైనా ఇడిపోవాలి, లేదంటే ఇద్దరు కలిసి కుయ్యి తిప్పని అతనికి స్టేషన్లో పెట్టేయాలి. కానీ ఇంకా తరువాత మ్యారేజ్కి, తరువాత పరిచర్యకు వాళ్ళకి సహకరించారండి, ఇంకా సహకరించారు వాళ్ళు. హల్లెలూయా. మనం మంచి నిర్ణయం తీసుకుని మంచి కుటుంబాలకి వివాహాలు ఇచ్చినట్లయితే ఇలాగే జరుగుతుంది. ఇదే మనకు కూడా వెంబడిస్తుంది. హల్లెలూయా. అంత దేని మీద ఆధారపడి ఉన్నదని అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయము, తీర్మానం మీద ఆధారపడినది. చక్కని ప్రార్థన ఆయన మీ పాస్టర్ గారు చేసి నాకు అంశాన్ని ఇచ్చారండి. ఈరోజు నాకు ఆ మెట్లు మేడ మీదకి ఎక్కడానికి, ఆ పైకి ఎక్కడానికి సరైనటువంటి మెట్లు ఇచ్చాడనమాట ఆయన నాకు. ఆ నిచ్చెన మీద ఇప్పుడు నేను వెళ్తూ బోధిస్తున్నాను. హల్లెలూయా. అయితే ఈ సమయంలో రూతు గురించి మనం ధ్యానించాము. రూతు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నది. ఈమె ఇప్పుడు బోయాజు పొలంలోకి పరిగెరుకుంటుంది. వెళ్ళి బోయాజు చూసి ఈమె ఎవరు? నా పొలం దగ్గరికి వచ్చింది, ఈమె ఎవరు? పని మనుషులను అడుగుతున్నాడు, ఈమె ఎవరు అని అంటే, ఈమె నీ బంధువురాలైనా మోయాబు నుంచి తిరిగి వచ్చింది కదా పాపం, అన్ని కోల్పోయి నయోమి యొక్క కోడలు అని చెప్పేసి అనగానే ఆయనకి వెంటనే జాలి పుట్టింది, కనికరం పుట్టింది. బోయాజు అనగా క్రీస్తు, బోయాజు పొలం అనగా ఈ యొక్క వర్తమానం. ఈ వర్తమానము అంగీకరించే సంఘమే ఏమై ఉన్నది? ఆయన యొక్క పొలమై ఉన్నది. వ్యవసాయకులు పనివారండి, పొలము మీరే అన్నాడు పౌలు. ఆ పొలము, ఆ వ్యవసాయమును ఆ పొలము మీరే అయి ఉన్నారు అని అన్నాడు కదా. కాబట్టి ఈరోజు ఈ పొలము ఎవరంటే వధువు సంఘమై ఉన్నది. మళ్ళీ రూతు కూడా ఆ వధువులో భాగంగా ఉండడానికి వస్తుంది ఆమె. హల్లెలూయా. ఇప్పుడు ఆ పొలంలోనికి వచ్చింది, ఆ వర్తమానంలోకి వచ్చింది ఆమె. ఇప్పుడు ఎప్పుడైతే సరి అయిన నిర్ణయం ద్వారా సరి అయిన వాక్యంలోనికి, ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి అనేక సంఘాలు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి బైబిల్లో నుంచే. కానీ అన్నీ అసలైన పొలాలు కావు, సరైనటువంటి సువార్తలు కావు, సరైనటువంటి పరిచర్యలు కావు. అవన్నీ కూడా నిత్య రాజ్యంలోకి నడిపించవు, రక్షణలోకి నడిపించవు. కానీ ఆమె బోయాజు పొలంకి ఎలా వెళ్ళిందో అలాగే ఈరోజు మనము కూడా క్రీస్తు యొక్క పొలంలోనికి, క్రీస్తు సువార్తలోనికి, ఈ గడియ వర్తమానంలోనికి, మరలా ఈ గడియ వర్తమానంలో మరలా తేడాలు ఉన్నాయి, మరలా భేదాలు ఉన్నాయి. చూసారా? కానీ నువ్వు నిజంగా ఎన్నుకొనబడినట్లయితే, సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే, ప్రభువా మోకరించి ప్రార్థించాలి. ప్రభువా నేను ఏ పొలంకి వెళ్ళాలి? ప్రభువా నాతో మాట్లాడు. ప్రభువా ఏ వర్తమానం స్వీకరించాలి? వర్తమానం నిజముగా ఎక్కడ ప్రసంగించబడుతుంది ప్రభువా? ఎక్కడ నీవు ప్రత్యక్షమవుతున్నావు ప్రభువా? ఎక్కడ నీ రక్షణ దాగి ఉన్నది? ఎక్కడ ఎత్తబాటు దాగి ఉన్నది ప్రభువా?
నాకు బయలుపరచు అని చెప్పి నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు ఆ బోయాజు పొలాన్ని చూపిస్తాడు నీకు. బోయాజు క్రీస్తు, ఆ క్రీస్తు పొలాన్ని ఆయన చూపిస్తాడు. ఇప్పుడు బోయాజు ఎవరు? రెండవ రాకడలో వచ్చినటువంటి క్రీస్తు. హల్లెలూయా. యేసు క్రీస్తే బోయాజు అయి ఉన్నాడు. కాబట్టి మొదటిగా అన్యజనులు అపోస్తుల యొక్క వర్తమానం ద్వారా వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు. వాళ్ళు అపోస్తులు పేతురు, యోహాను, యాకోబులు 12 మంది అపోస్తులు మరియు పౌలు ద్వారా మరి వీళ్ళు యూదులై ఉన్నారు. యూదుల ద్వారా రూత్ అయినటువంటి అన్య సంఘము అంగీకరించింది, సరైనటువంటి నిర్ణయం తీసుకున్నది. అయితే అది మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలోని మనకేం కనిపిస్తుంది అంటే 2000 సంవత్సరాల క్రితము అన్యులకు ప్రకటించబడినటువంటి అపోస్తుల యొక్క బోధ అయి ఉన్నది. అది అక్కడ అన్యులు పౌలు బోధను అంగీకరించుట, అనేక దేశాల నుంచి అనేక ప్రాంతాల నుంచి అన్యులు వారు తమ సొంత సిద్ధాంతాలను దేవుళ్లను విడిచిపెట్టి ఈ క్రీస్తు యొక్క వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించారండి. వాళ్ళు అక్కడ సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు పౌలు అన్నాడు, ఇప్పుడు పౌలు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కొర్నేలి ఎవరంటే ఆయన అన్యుడై ఉన్నాడు, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడే అన్య సంఘానికి దేవుడు తన రక్షణను ఇవ్వడం అనేది ప్రారంభించాడండి. అక్కడ ఎలాగూ అపోస్తుల యొక్క బోధ ద్వారా యేసుక్రీస్తే రక్షకుడు విమోచకుడు అని చెప్పి అపోస్తుల బోధ ద్వారా వాళ్ళు ప్రకటించబడుతున్నప్పుడు, అపోస్తులు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ పౌలు ద్వారా అక్కడటువంటి అపోస్తులు అందరి ద్వారా అక్కడ అన్య జనులు ఈ యొక్క వర్తమానాన్ని స్వీకరించారు. ఆ కాలంలో 2000 సంవత్సరాల క్రితం. అది మొదటి నిర్ణయం. అయితే వధువు అనేటువంటి రూతుకి ఇక్కడ రూతు 3వ అధ్యాయంలోని వచ్చి ఇప్పుడు బోయాజు పొలంలోనికి 2వ అధ్యాయంలోని వచ్చింది. బోయాజు ఏం చేశాడంటే ఆమెను కనికరించి ఆ యొక్క పనివారితో మాట్లాడుతూ ఆమె కోసము ఆ యొక్క పరిగెను ఏరుకొనివ్వండి. పరిగె అంటే ఏంటి? మీరు పరిగె అంటారా? మేమైతే నేకు అని మా చిన్నతనంలో జోయలు నేనేమో ఏం చేసేవాళ్ళం అంటే మా బగతాలని చెప్పేసి వాళ్ళు పెద్ద పెద్ద పొలాలు ఉండేవి. మా అమ్మాయిలేమో కోతలకి వెళ్తే మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ నేకులు ఏరుకుని ధాన్యం ఏరుకొని అదేమో కొట్టుకెళ్ళి ఇస్తే ఏదో తినబండాలు ఇస్తే తినేసేవాళ్ళం అనమాట. అయితే మేము నేకెళ్ళి ఏరుకుంటుండేవాళ్ళం. ఆ సాంప్రదాయం మీకు తెలుసో లేదో మరి, దాన్ని నేక్ అంటాం మేము. కానీ ఇక్కడ పరిగె అని రాయబడింది. పరిగెన్స్ అంటే వాళ్ళు పనులు కోత కోస్తున్నారు బోయాజు పొలంలోని. రూత్ ఏం చేస్తుందని అంటే ఆ కోస్తున్నప్పుడు కొన్ని జారి పడిపోతాయి కదా, ఆ పరిగెని మేము ఏరుకుంటుంది. అప్పుడు ఏం చూసి అంటున్నాడు, ఇంకో ఆమె కోసము ఆమె మీద కటాక్షం చూపించాడు, కరుణ చూపించాడు, జాలి చూపించి ఆమె కోసం ఇంకా మీరు ఆ పరిగెని విడిచిపెట్టండి అన్నాడు ఆయన. ఆమెకు మీరు ఏం చేస్తారంటే పని వాళ్ళకి చెప్తున్నాడు, ఆ వర్తమానాన్ని బోధించండి. ఆ వర్తమానాన్ని బోధించండి. ఆమె జీవించినట్లు, ఆమె రక్షించబడినట్లు. అప్పుడు ఆమె ఎవరు తీసుకొని వెళ్ళి దంచి తన అత్తకి ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె ఆహారం పెడుతుంది. అప్పుడు ఆమె అంటుంది 3వ అధ్యాయంకి వచ్చేసరికల్లా, తల్లి ఇప్పుడు ఈ ఎవలన్నీ కూడా నూర్చాలి కదా, కోతకాలం అయిపోయింది, నూర్చే సమయంలో కూడా నువ్వు వెళ్ళన్నాడు. నూర్చే సమయంలో కూడా వెళ్ళి ఇందాక మనం చదువుకున్నాం. వెళ్ళి స్నానం చేసి బట్టలు ధరించుకొని ఆయన సంతోషంగా తిని పడుకునే సమయం వరకు ఎక్కడైనా దాగి ఉండి రహస్యంగా వెళ్ళి పడుకున్నప్పుడు ఆయనకు దుప్పటి తీసెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దుప్పటి తీసెళ్ళి ఆయన పక్కన పడుకున్నదాన్ని. ఆయన ఎవరని అంటే మన యొక్క సమీప బంధువుడే. ఎందుకంటే నువ్వు ఇన్నాళ్ళు నాతో ఉండడం కాదు, అసలు నీకు ఒక న్యాయంగా నేనేం చేయాలంటే ఎవరికైనా నేను వచ్చి నీకు వివాహం చేసి నేనేం చేయాలి, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. కానీ ఆ సరైనటువంటి వ్యక్తి ఎవరంటే బోయాజే. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు అత్త నువ్వు చెప్పినట్టే నేను చెప్తాను. అపోస్తుల బోధ ఏం చెప్పితే అదే చేయాలమ్మా. అపోస్తుల బోధ వినేవాడు ఖచ్చితంగా ఈ వర్తమానాన్ని అంగీకరిస్తాడండి. అపోస్తుల బోధయే ప్రవక్త విలియం బ్రనహాం గారు కూడా ప్రకటించారండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు వెళ్ళి ఆ దుప్పటిని వెళ్ళి కప్పుకుంటుంది అనమాట. వెళ్ళి ఆ సాయంకాలం చదువుతానండి మాటలు. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదేనని చెప్పి 5వ వచనం నుంచి ఆ కళ్ళ ముందుకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనసును సంతోషించున్నట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండేది. కాళ్ళ యొద్ద
ఆమె పండుకున్నది ఎవరు కప్పుకున్న దుప్పటి? ఆ బోయాజు కప్పుకున్నటువంటి దుప్పటి ఈమె కప్పుకుంటే ఆయన ఉలిక్కిపాడు చూశాడు. చూసిన తర్వాత ఏమనాలి? ఓయ్ ఎవరమ్మా నీవు వచ్చేసి నేను పడుకున్న చోటు దగ్గరికి వచ్చేసి నా దుప్పటి కప్పుకొని పడుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి నువ్వు ఎటువంటి స్త్రీవి అని చెప్పి తిట్టాలి కదా, తిట్టాలి ఆమె. ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన పరువు పోతుంది, అక్కడ ఆయన పరువు పోతుంది ఇంకో విధంగా అయితే. కానీ ఇక్కడ మనం ఆత్మీయంగా మేము తీసుకుంటున్నాం, మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అతడు నీవెవరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలని. అప్పుడు నీ పొలం దగ్గరికి వచ్చాను కదా, నా కొరకు నువ్వు ఏం చేసావన్స్ అంటే ఆ పనులు విడిచిపెట్టమన్నావు కదా, నా కొరకు నీవు ఏం చేసావన్స్ అంటే నీ పనికత్తెలు తాగే నీళ్లు, నీవు తాగే నీళ్లు నాకు ఇచ్చావు కదా, నీవు తినే రొట్టెలు కూడా నాకు ఇచ్చావు కదా అని నయోమిరాలి యొక్క కోడల్ని రూతును నీ దాసురాలని అని చెప్పింది ఆమె. నీ దాసురాలని నీవు నాకు సమీప బంధువుడవు కనుక. ఈమెకి ఎలా సమీప బంధువుడు అవుతాడు అతడు అసలు? ఈమె చూస్తే మోయాబురాయలు అనేటువంటి అన్యస్త్రీ, నయోమి బంధువురాలు. నయోమి ద్వారా ఇప్పుడేమో క్రీస్తుకి ఈమె బంధువురాలు అవుతుంది. ఇప్పుడు నయోమి ఇప్పుడు నువ్వు నేను నీ బంధువురాలని చెప్తుంది అనమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, మనము కూడా అన్యులమై ఉన్నాం. ఈరోజు మనము యూదులం ఎలా అవుతాము? క్రీస్తు ద్వారా మనం కూడా యూదులం అవుతాం, ఆత్మ సంబంధమైన యూదులం అవుతాం మనం క్రీస్తు ద్వారా. నిజమైన యూదులేమో ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళు యుద్ధ వాతావరణంలో ఉన్నారు. ఇరాన్తో యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు హమాస్తో యుద్ధం చేస్తున్నారు, ఇంకా హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు ఉగ్రవాద సంస్థలతో శత్రు దేశాలతో ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు ఇజ్రాయేలీలు. మనమేమో ఇక్కడ కూడా ఉన్నది హమాస్, హమాస్ ఉన్నది, ఇక్కడ హిజ్బుల్లా ఉన్నది. ఆత్మీయంగా ఇక్కడ మనం కూడా యుద్ధం చేస్తున్నాం, మనం ఆత్మీయ యుద్ధం చేస్తున్నాం. ఆత్మీయంగా వాక్యానుసారమైన యుద్ధం, అది వాక్యానుసారమైన యుద్ధమే, కానీ అది కనిపించే యుద్ధము, ఇది కనిపించని యుద్ధం ఇది. అందుకే ప్రవక్త అన్నాడు, ఇది అన్నిటికంటే గొప్ప పోరాటం అన్నాడు. ఈ యుద్ధం అన్నిటికంటే గొప్ప పోరాటం ఇది. అయితే ఇప్పుడు అతడు నీవెవరని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు అని చెప్తుంది ఆమె. అతడు అంటున్నాడు, నా కుమారి. నిజంగా ఒక మంచి వ్యక్తి దేవుని కుమారుడు అయితే అలాగే పిలుస్తాడు. భార్య అని ఏమన్నాడు తెలుసా? భార్య కాబోతున్నాను, నా కుమారి, నా కుమార్తె అని చెప్తున్నాడు. ఈరోజు ఎవరైనా ఎవరు పిలుస్తారంటే అలా పిలకపోయినా కానీ అటువంటి ప్రేమతో ఎవరు పిలుస్తారని అంటే భార్య భర్తల మధ్య నిజమైనటువంటి సంబంధం ఉన్నోళ్ళు మాత్రమే. భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త, నిజంగా వాళ్ళు తిరిగి జన్మించిన వ్యక్తులైతే వాళ్ళు మరణం వరకు వాళ్ళు ఒకరినొకరు ఎడబాయకుండా జీవిస్తారు. వాళ్ళు మరణ సమయంలో, వృద్ధాప్య సమయంలో ఎలాగే పిలుచుకుంటారు. వాళ్ళు ఏమని పిలుచుకుని, నా కుమారి, నా కుమార్తె అని చూస్తాడు. ఖచ్చితంగా కుమార్తె వల్ల చూస్తాడు భర్త భార్యను. అయితే ఇక్కడ నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నువ్వు చెప్పి దాని ప్రకారం నేను ఏం చేస్తాను, ఖచ్చితంగా ఈ యొక్క దుప్పటి లేదంటే ఆ కొంగు నీకు కప్పుతాను నేను, నువ్వు యోగ్యురాలవని చెప్పి నేను ఏం చేస్తాను, జనులందరూ ఎరుగునట్లు నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. ఇప్పుడు ఏం చేయాలని అంటే ఆమె యోగ్యురాలు. దేనికి యోగ్యురాలు అని అంటే నయోమి యొక్క వాగ్దానాన్ని అన్నిటికీ కూడా ఈమె కూడా యోగ్యురాలై ఉండాలి. యోగ్యురాలుగా నేను చేస్తాను. దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణంలోని మనల్ని యోగ్యులుగా చేశాడు ఆయన. అందుకే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఆ దుప్పటి ఏమిటి అని అంటే ఆ క్రీస్తు యొద్దకు మనం వెళ్ళాలి, మనం క్రీస్తు పాదాల యొద్దకు వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు ఆ రక్తం కిందకి వెళ్ళాలి. ఆ దుప్పటి అదే, ఆయన రక్తమే ఆ దుప్పటి అయి ఉన్నది. కాబట్టి ఈరోజు మనమే ఆ ఋతువై ఉన్నాము. ఆ దుప్పటి యొద్దకు వెళ్ళినట్లయితే ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన యోగ్యులుగా చేస్తాడు, పాపం నుండి విమోచించి యోగ్యులుగా చేస్తాడు, విశ్వాసులుగా చేస్తాడు, నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు. ఆ దుప్పటి ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మమై ఉన్నది. ఆయన అన్నాడు అక్కడ, ఇంకా ఏం చెప్పాడంటే అక్కడ ఒక మాట దాటుకొని వెళ్ళిపోయానండి. ఏ మాట అంటే, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక. ఎవరు వాళ్ళే? ఓర్పా యవనస్తులను, యవన ఫ్రెండ్షిప్ను వెంబడించి
ఆమె కోల్పోయింది, ఆమె విడిచిపెట్టింది నయోమిని. కానీ ఈ ఎవరి ఫ్రెండ్షిప్ను వీటన్నింటినీ కూడా విడిచిపెట్టి రూతు విడిచిపెట్టి నీవు వారిని వెంబడింపక ఇన్నుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ముందు ప్రవర్తన ఏంటి? ఎవరస్తులు విడిచిపెట్టావు, నయోమిని వెంబడించావు, బోయాజు పొలంకి వచ్చావు, బోయాజు యొక్క కరణను నువ్వు పొందుకున్నావు, బోయాజు యొక్క ఆ యొక్క పడలు నువ్వు తిన్నావు, వర్తమానం అంగీకరించావు. కానీ రెండోసారి మొదటి ప్రవర్తన, కడపటి సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన. వినాలండి, వాక్యం వినాలి. ఎందుకంటే మనకు మౌతు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ వాక్యం మీరు కనుక వినపోయారు అనుకోండి, పరిశుద్ధాత్మ పనిచేయదు. నేను ఎత్తిగా అరుచుకోవాల్సి వస్తుంది అనమాట. హల్లెలూయా, ఎత్తిగానే అరుచుకోవాల్సి వస్తుంది. మొదటి సత్ప్రవర్తన నయోమి నుండి, ఆమె తీసుకున్న నిర్ణయం నుండి మొదలైంది. మొదటి సత్ప్రవర్తన, అది సత్ప్రవర్తన అన్నాడు ప్రవక్త. ఇక్కడ బైబిల్ చెప్తుంది సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, ఒక సరి అయినటువంటి నిర్ణయం. యవనస్తులకి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది రాదు, వాళ్ళ ప్రవర్తనలోనూ మాటలోనూ తప్పిపోతుంటారన్నమాట. కానీ యవనురాలుగా ఉన్నప్పుడే రూతు సరి అయినటువంటి నిర్ణయం తీసుకున్నది. అప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే సత్ప్రవర్తన కనిపిస్తుంది. అక్కడ నయోమిని వెంబడించింది. నయోమిలో ఏదో చూస్తుంది. నయోమి ఆమె శపింపబడవచ్చు, ఆమె ప్రస్తుతం ఆమె మీద దీవెనలు ఆశీర్వాదాలు ఉండకపోవచ్చు, కానీ ఆమె నయోమి యొక్క దేవుని చూస్తుంది, వాగ్దానం చూస్తుంది ఆమె. ఎందుకంటే నయోమి ఇప్పుడు కూడా అన్య దేవుడిని ఆచరించదు కదా ఆ దేశంలోనే. నయోమి తనతో సొంత దేవుడిని మాత్రమే ఆరాధిస్తారు. మనం ఏమన్నాడు, మన బెంజమిన్ నెతన్యాహు ఏమంటున్నాడు అంటే, ఆయన యూదుడు, ఆయన ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడు. మరి నువ్వు ఈ భారతదేశంతో ఇంత గొప్ప మీరు మిత్రదేశంగా ఉన్నారు కదా, భారతదేశం యొక్క దేవుళ్ళ యొక్క గుళ్ళు గోపురాలు దేవుళ్ళు విగ్రహాలన్నీ అన్ని దేశాల్లో ఉన్నాయి. మరి ఇంత గొప్ప ఫ్రెండ్షిప్ మీ మధ్య ఉన్నది కదా, మరి ఎందుకు మీ దేశంలోని ఇజ్రాయెల్ దేశంలోని భారతదేశం యొక్క విగ్రహాలు పెట్టరు అని అడిగితే, మా యావే కంటే ఎవరు గొప్పవారు కాదన్నారు. మా యావే కంటే, మా యెహోవా కంటే ఖచ్చితంగా నయోమి అలాగే జీవించుంటాను అక్కడ. కాబట్టి ఆ యథార్థమైన భక్తిని, విశ్వాసాన్ని చూసింది ఈమె. ఇక్కడ ఏదో ఉన్నది రూతు. అక్కడి నుంచి ఆమెను వెంబడిస్తూ అంటుంది. ఇప్పుడు ఆమెను వెంబడించింది. ఎక్కడ చనిపోతే అక్కడే చనిపోతారు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడే పాతి పెట్టబడతావు, నీ దేవుడే నా దేవుడు, నీ వర్తమానమే నా వర్తమానము, చూసారా, మరణమైన జీవమైన నీతోనే ఉంటాను అని చెప్పి ఆమె ప్రమాణం చేసింది, నిర్ణయం తీసుకున్నది. దాని ద్వారా ఆమెకి ఏం దొరికిందని అంటే బోయాజు పొలం దొరికింది, బోయాజు క్రీస్తు యొక్క రక్షణ దొరికింది, వాక్యం దొరికింది, ఆమె పరిశుద్ధాత్మ పొందుకున్నది. ఇప్పుడు ఆమె సత్ప్రవర్తన, అది అదేంటది మొదటి నీ మునుపటి సత్ప్రవర్తన కంటే అంటే ముందున్న సత్ప్రవర్తన. 3వ అధ్యాయంకి వచ్చేసరికల్లా అది చెప్తుంటున్నాడు, వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ అయినది అన్నాడు ఆయన. అదేంటి అంటే బోయాజు పొలం దగ్గర, బోయాజు యొక్క ఆ కళ్ళం దగ్గరికి వచ్చి ఆ ఎవరు నూరుస్తూ ఉంటే ఆయన చక్కగా భోజనం చేసి సంతోషిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆ యొక్క బెడ్ మీద ఆయన పడుకొని ఉన్నప్పుడు, ఆయన దుప్పటి మీద దుప్పటి కప్పుకొని ఉన్నప్పుడు, ఇప్పుడు రూత్ వెళ్ళి ఆ యొక్క దుప్పటిని తీసి తన పాదాల మీద వచ్చి పడుకున్నదండి. ఇది మరీ ఎక్కువైన సత్ప్రవర్తన, ఇది కడపటి సత్ప్రవర్తన, రెండవ రాకడ సత్ప్రవర్తన. ఇది రెండవ రాకడ సత్ప్రవర్తన. ఇప్పుడు ఆ దుప్పటి ఏమిటి అంటే ఈ మేఘమై ఉన్నది, ఉరుములై ఉన్నది, ఈ అభిషేకమై ఉన్నది, హల్లెలూయా. 3వ ఈడుపై ఉన్నది, ఇప్పుడు 2వ రాకడై ఉన్నది, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయమై ఉన్నది. బలిష్ఠుడైన దూతగా వచ్చినప్పుడు ఆ మేఘమైన దుప్పటి కిందకి ఎవరైతే వస్తారో అది మునుపటి సత్ప్రవర్తన కంటే ఎక్కువైన సత్ప్రవర్తన అయినది, మునుపటి నిర్ణయం కంటే ఎక్కువైన నిర్ణయం అయినది, గొప్పైనటువంటి తీర్మానం అయి ఉన్నది. హల్లెలూయా. కానీ అక్కడికి రావాలంటే నీకు అనేకమైనటువంటి అడ్డులు ఉంటాయి, అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. దుప్పటి తీసి వెళ్ళాలంటే మరణమై ఉన్నది. ధనవంతుడు అతను, ఎవరు వెళ్ళకూడదు అసలు. అనేక మంది యవన స్త్రీలు అక్కడ ఉన్నారు, ఆయన కోరుకుంటే ఎవరైనా వస్తారు, కానీ ఆయన అటువంటి వ్యక్తి కాదు. ఆయన యథార్థవంతుడు, పరిశుద్ధుడు అయినాడు, ఆయన నీతిమంతుడు అయినాడు, ఆయన రాజకుమారుడు అయినాడు. ఆయన నిద్రిస్తున్నప్పుడు ఆయనతో వివాహం ఆడాలంటే, ఆయన యొక్క ఆస్తిలోని, ఆయన యొక్క ఐశ్వర్యంలో నువ్వు పాలిభాగస్తం పొందాలంటే నువ్వు రహస్యంగా వెళ్ళి తన దుప్పటి దగ్గర వెళ్ళి పడుకుంటే నీకు మరణమై ఉన్నది. కానీ ఆయన ఏం చేశాడు, ఇది మరీ ఎక్కువైన సత్ప్రవర్తన. మరణాన్ని దాటి వచ్చిందండి, మరణమైనా లెక్క చేయలేదు. మరణించినా మరణిస్తాను,
జీవించినా జీవిస్తాను, కానీ ఖచ్చితంగా దుప్పటి కిందకి నేను వెళ్తాను, ఈ వర్తమానం కిందకి నేను వెళ్తాను, ఈ మేఘం యొక్క నేను ఈ గడియ వర్తమానాన్ని నేను అంగీకరిస్తాను, ఆ యొక్క మేఘం యొక్క రాకడ అది రాకడని నేను నమ్ముతాను, ఆ రాకడని అంగీకరిస్తాను, ఆ రాకడని వెంబడిస్తాను నేను. అప్పుడు ఖచ్చితంగా నేను ఇస్తాడు, నీకు ఎత్తబాటుని ఇస్తాడు, నీకు ఖచ్చితంగా నేను ఏం చేస్తాను, విడుదలని ఇస్తాను ఆయన అన్నాడు. ఆయన యోగ్యురాలుగా చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ గడియ వద్ద ఈరోజు అంతా కూడా రెండో రాకడ మీద చర్చలు. రావాలంటే కష్టం, అక్కడే చచ్చిపోతున్నారు చాలామంది, అక్కడే చనిపోతున్నారు. వర్తమాన పాస్టర్లు రానివ్వరు, పేరుకి మాత్రం వర్తమాన పాస్టర్లు రానివ్వరు, అంగీకరించరు, దాని గురించి బోధించరు. అదేంటి? మోయాబు నుంచి ఈరోజు మనం రావాలి, ఋతువాలే మోయాబు నుంచి రావాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. అది మరణకరమైన నిర్ణయం. అది ఒక ధనవంతుడి గృహంలోకి నువ్వు ఎలా వెళ్ళగలవు? నువ్వు వెళ్ళలేవు. ఎస్తేరు వెళ్ళిందా లేదా? ఎస్తేరు నువ్వు వెళ్ళవలసిన నిర్ణయం వచ్చింది అన్నాడు. ఎవరు? మొర్దెకై వచ్చి. ఎందుకంటే నీ ప్రజలు చనిపోతున్నారు అక్కడ, మీ ప్రజల మీదకి ఏమొచ్చింది? మరణం వచ్చింది. హామాను చనిపోతున్నాడు, అన్ని సిద్ధమైపోయాయి, ఒత్తిడి రాబోతుంది, యుద్ధాలు సిద్ధమయ్యాయి, ప్రజలు చనిపోబోతున్నారు. ఆత్మలు రక్షించి నువ్వు ఇప్పుడు ఆత్మలు రక్షించే బాధ్యత నీ మీద ఉన్నది. అమ్మో, రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆశ్వరేసు యొక్క భార్య అయిమే. కానీ భార్య అయినా, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా తన యొక్క ఆ రాజుగారి గదికి వెళ్ళడానికి ఆసన లేదు. 30 దినాల వరకు, నేటికి 30 దినాల వరకు నేను వెళ్ళలేదండి. నేను వెళ్ళలేదు. వెళ్ళినట్లయితే ఖచ్చితంగా చనిపోతాం, మరణశిక్ష అది అంటే నువ్వు వెళ్ళకపోయినట్లయితే, నువ్వు ఆ నిర్ణయం తీసుకోపోయినట్లయితే నీకు బదులుగా దేవుడు వేరొకరిని లేపుతాడు, వేరే దగ్గర నుంచి దేవుడు సహాయం చేస్తాడు. వేరే సహాయం దేవుడు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు నా సహాయం. కాబట్టి ఆమె అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడి నుంచో సహాయం వచ్చిందనుకో, ఈమె స్థానాన్ని కోల్పోలేదు. ఇప్పుడు ఏమై ఉన్నదని చంపే రాజుగారిని కలుసుకోవాలి. రాజుగారిని కలుసుకోవాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. వెళ్ళాలంటే మరణం. ఎవరైతే ఆయన ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా కానీ రాజాసనం మీరి రాజుగారి గదిలోనికి వెళ్ళినట్లయితే వాళ్ళు మరణిస్తారు. ఆ రాజదండం ఎవరి మీద అయితే ఆయన చాపుతాడో వాళ్ళు తప్ప ఇంకెవరైనా కానీ చనిపోవలసింది. రాజదండం, బంగారు దండం ఆయన పట్టుకొని ఉంటాడు రాజట, అది చాపేయడానికి ఒక కృప. నువ్వు బ్రతికేవు. ఇప్పుడు ఆయనేమో లెక్కలు చూసుకుంటున్నాడు, ఆయన సంతోషిస్తున్నాడు. బోయాజు ఆయన ఏం చేస్తున్నాడు? ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది విమోచించబడ్డారు, 7 ముద్రలు అందరూ అంగీకరిస్తున్నారా? ఎంతమంది చేర్చబడ్డారు, ఇంకెంతమంది అంగీకరించవలసిన వాళ్ళు ఉన్నారు? ఈ లెక్కలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరు? బోయాజు చూస్తూ ఉన్నప్పుడు, బోయాజు అహస్వరేసు రాజు చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఆమె సడన్గా ఎవరు వెళ్ళలేదు 30 దినముల వరకు. కానీ ఈమె వెళ్ళింది. ఆ డోర్ తీయబడింది. తీసి ఇలా వెళ్ళిన వెంటనే ఆయన ఎవరామె అని చెప్పేసి అనేద్దామన్న దీంట్లోని ఆమె ఉగ్ర రూపములు దాల్చి ఆయన చూడాలి కన్నెర్ర చేసి. కానీ న్యాయ తీర్పరిగా ఉన్నాడు అక్కడ. ఆయన న్యాయ తీర్పరి ఏం చేస్తాడు? జడ్జిమెంట్ విధించి శిక్షించడానికి పంపిస్తాడు. ఇప్పుడు ఆయన న్యాయ తీర్పుగా ఉన్నాడు కాబట్టి గ్రంథాన్ని తిరిగేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన జడ్జిగా వచ్చాడు కదా, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా వచ్చాడు కదా, ఇప్పుడు అదే స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన అలా ఉన్నప్పటికీ కూడా వధువుకి మాత్రం కృప ఉన్నదండి. హల్లెలూయా. వధువుకి ఇంకా మధ్యవర్తిత్వం ఉన్నది, మిగతా వాళ్ళకి మధ్యవర్తిత్వం లేదు. అసలు మధ్యవర్తిత్వము ముగించబడింది, రక్తం తీసివేయబడింది, కృప తీసివేయబడింది. కాబట్టి కానీ ఎస్తేరు వచ్చిందంటే నేను చంపలేదు. ఆయన రాజదండాన్ని తీసి చాపి వెంటనే మరలా బోయాజు వాళ్ళు ఇతను కూడా అహస్వరేసు ఎస్తేరుని అన్నాడు. ఆమె వైపు చూసినట్టంటే కనికరం పుట్టిందట, జాలి పుట్టిందట. ఈరోజు కనుక ఎందుకు తెలుసా? మరణం అని తెలిసి కూడా నా దగ్గరికి వచ్చింది. మరణం అని తెలిసి కూడా నా దగ్గరికి వచ్చింది. చూడండి, ఈరోజు ఆ దుప్పటి కప్పుకోవడం మరణం. రాజుగారి గదిలోకి వెళ్ళాలంటే మరణం ఏంటంటే కొత్త జన్మ. ఏంటది? కొత్త జన్మ. ఏంటి కొత్త జన్మ? నేను పొందుకోవాలని ఒక నిర్ణయం నేను తీసుకున్నట్లయితే కొత్త జన్మ ఒక మరణము, ఒక జీవము మధ్యలో జరుగుతుంది. అది చూడండి, ఒక స్త్రీ ఆమె బిడ్డని కనేంత వరకు ఆ నొప్పులు, ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే ఒక మరణం, జీవం. ఆమె చనిపోతుందో తెలియదు, బ్రతుకుతుందో తెలియదు, బ్రతకవచ్చు, చనిపోవచ్చు. అలాంటిదే కొత్త జన్మ కూడా. ప్రవక్త అందుకే అన్నాడు, కొత్త జన్మను గురించి చాలామంది భయపడుచున్నారు అన్నాడు. ఆ దుప్పటి ఎందుకు రావడానికి చాలామంది భయపడుచున్నారు. ఎందుకు తెలుసా? ఒకవేళ నేను కొత్తగా జన్మించాల్సి వచ్చిందనుకో, ఇవి తీసేయాలి.
నా బీరువాలోని బంగారాన్ని ఎవరెట్టుకుంటారు మరి? కనీసం పోనీ నెలైనా అవ్వలేదు, ఒక 2 నెలలైనా పెట్టుకోవాలి. కొంతమంది కొత్త జన్మ కోసం 2 నెలలు వాయిదా వేస్తారు, 3 నెలలు కొంతమంది వాయిదా వేస్తారు, కొంతమంది సంవత్సరం వాయిదా వేస్తారు, కొంతమంది బ్యాంకులో ఉన్నది కాబట్టి బ్యాంకులో విడిపించేది ఎప్పుడు, పెట్టుకునేది ఎప్పుడు, అంతవరకు ఓపి పడాలి. మరి కష్టపడి మా నాన్న కొన్నాడు కదా, మా అమ్మ కొన్నది కదా, నేను కొనుక్కున్నాను కదా, ఏంటి కొత్త జన్మ కోసం రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకా లోకంలో జీవించాలని కోరిక, ఓర్పవాలి. నిర్ణయం సరైనటువంటి నిర్ణయం అనేది మనం చేసుకోలేదు. ఇంకా లోకస్తుల వలె జీవించుట, లోకస్తుల వలె తిరుగుట, లోకస్తుల వలె సిగరెట్లు కాల్చుట, లోకస్తుల వలె అబద్ధాలు ఆడుట, లోకస్తుల వలె కొండెములు చెప్పుట, ఇవన్నీ చెప్తున్నావంటే, ఈ విధంగా నడుచుకుంటున్నావంటే ఇంకా నీవు ఆ దుప్పటి ఎద్దుకు రాలేదు. అసలు బోయాజు పొలం ఎద్దుకు రాలేదు, పొలం ఎద్దుకు వచ్చాను కానీ దుప్పటిని కూడా నీకు తీసుకోవాలి. ఆ కొత్త జన్మను నువ్వు రావాలి. ఈరోజు ప్రవక్త అంటాడు, సంఘంలోనికి వ్యక్తిని తీసుకొని రావచ్చు కానీ ఎత్తబాటులకు మనం తీసుకొని వెళ్ళలేము. కొత్త జన్మలోకి మనం తీసుకొని వెళ్ళలేము, తీసుకొచ్చే దేవుడు. కాబట్టి సంఘంకి వచ్చే జనులు ఉంటారు, నిజంగా వచ్చే జనులు ఉంటారు, తిరిగి జన్మించే వ్యక్తులకి నిజంగానే వాళ్ళు ఉంటారు. మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళిపోతారండి. గాలం వేసినప్పుడు, సముద్రంలో గాలం వేసినప్పుడు చేపలు వస్తాయి, సముద్ర జీవులు పాములు వస్తాయి, కప్పలు వస్తాయి, ఎంటుకలు వస్తాయి. ఆ జాలర్ ఏం చేస్తాడంటే చేపలను తీసుకొని మిగతాటల్ని ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడికి వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి, మళ్ళీ భూమి మీద జీవించలేదు. పాములు కూడా అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాయి. మరలా సముద్రం అంటే లోకము, లోకం దగ్గరికి వెళ్ళిపోతాయి. క్రీస్తు వలె జీవించాలంటే, వర్తమాన ప్రకారం జీవించాలంటే, అటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కఠినం, చాలా కఠినమైన. లోకం మాత్రం సులువే. లోకాచారాలు, లోక మర్యాదలన్నీ కూడా లోక మర్యాదలు చొప్పున మీరు జీవించకుడి అన్నాడు ఆయన. ఆఖరి ఒక లేఖనం చదివేసి నేను విడిచిపెడతానండి. రోమా 12 ఏ పరిశుద్ధాత్మ అంటే అదే మరి. రోమా 12 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం ఎప్పుడు పరచబడతాం? రూపాంతరం పొందుట అంటే ఏంటి? శరీర మార్పుడికి రావాలంటే నువ్వు నూతన పరచబడాలి. నూతన పరచబడాలంటే ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమునై ఉన్న చిత్తమేమిటో, దేవుని చిత్తమేమిటో పరీక్షించాలి. నీ మనసు మారాలంటే అవి పరీక్షించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఇంకా అంటాడు, ముందు అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. సజీవముగా అంటే సజీవ యాగము. ఒక ఉదాహరణకేమో పాపం భర్త చనిపోతప్పుడు, అప్పుడు వితంతు వివాహాలు ఉండేవి. భర్త చనిపోతే సతీ సహగమనం, బాల్య వివాహాలు అంటే నేను సతీ సహగమనం. భర్త చనిపోతే భార్యకి బతకూడదు, సజీవంగానే చంపి అక్కడ ఆ చిటిమాటలోనే ఆమెను కూడా పరిస్థితి, ఆమె అలా చనిపోవచ్చు. అన్యాయం అది, సతీ సహగమనం. అప్పుడు సంఘ సంస్కర్తలు వచ్చి దాన్ని సమాజంలో నుంచి అటువంటి చీడపిరుగు, అటువంటి సిద్ధాంతం అనేది ఉండకూడదు, ఆచారం అనేది ఉండకూడదు అని చెప్పి విలియం కేరీ, ఇటువంటి రాజా రామ్మోహన్ రాయ్, ఇటువంటి వ్యక్తులు ఎవరికి సంఘ సంస్కర్తలు. మనకున్నారు సంస్కర్తలు, వర్తమానికులు 7 సంఘ కాలాల్లో చూసారా. సజీవంగా ఆమె కాల్చేసి వాళ్ళు అక్కడ. అది ఎంత బాధాకరమైనటువంటి మరణం అది. చనిపోయి కూడా రోగంతో చనిపోయాడు, బాగా తేలిపోయాడు ఆయన. కానీ భార్య మాత్రము పాపం 6 నుండి ఆరోగ్యంతో ఉన్నది, కానీ చనిపోవాలి. అలాగా అంటే ఎంత ఆ చితిమంటల దగ్గర ఆమె కాలిపోతూ ఆ యొక్క మరణ వేదనను అనుభవిస్తూ ఆమె చనిపోతుందండి. మన బస్సు కాలిపోయింది, సజీవంగా దహనం అయిపోయారు. ఈరోజు కూడా మనము మన శరీరాలను ఏం చేయాలంటే సజీవంగా ఉన్నప్పుడే ఎలాగ కాలిపోతున్నామో అంత కఠినమైనప్పటికీ కూడా
అంత అంత అది మరణ వేదన అయినప్పుడు కూడా అది మరణము మరియు జీవం మధ్య కార్యమైందని. తిరిగి జన్మించడానికి సులువుగా వచ్చేది, అది సులువుగా వచ్చేది తిరిగి జన్మించుట పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది. కాబట్టి మరణము జీవము మధ్య ఎలాగా ఆ ప్రసవ వేదన పడు స్త్రీ ఉంటుందో, సజీవ యాగంగా ఆ కాలిపోతే ఎలా ఉంటుందో, సజీవంగా కాలిపోతే ఎలా ఉంటుందో, ప్రత్యక్షంగా కాలిపోతుంటే ఎలా ఉంటుందో, కొత్త జన్మ కూడా అలాగే ఉంటుంది. మోకాలలో ఉండి నీవు నీ మనసు, నీ శరీరాన్ని అంతని కూడా దేవుడికి సమర్పించుకోవాలి. నీ కోరికలు, సొంత కోరికలన్నీ కూడా నీకు నచ్చని కోరికలు, చూడండి, నీకు నచ్చిన కోరికలు విడిచిపెట్టుకోకుండా నిన్ను ఆపుతూ ఉంటాయి. అటువంటి వాటిని కూడా నువ్వేం చేయాలి? నీ ఇష్టపూర్వకంగా దేవుడికి అప్పగించేయాలి. ప్రభు నీకోసం ఇచ్చేస్తున్నాను ప్రభు అని చెప్పి ఇచ్చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ మీదకి వచ్చి పరిశుద్ధాత్మని ఇస్తాడు, దుప్పటిని నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు నీవు పొలంలోకి వచ్చావు. మొదటి సత్ప్రవర్తన. రెండో సత్ప్రవర్తన నీ పరిశుద్ధాత్మ బాప్తిసం మరియు ఎత్తబడి తలరాయి అభిషేకం లేదా తలరాయి యొక్క ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత నీకు వస్తుందో ఇక నీవు ఆ దుప్పటి కింద ఉన్నావు. ఆ దుప్పటి కింద నీవు ఉన్నావు. ఇక నీవు దేవుని కుమార్తె అయి ఉన్నావు, దేవుని భార్య అయి ఉన్నావు. కాబట్టి ఇంక నిన్నెవరు కూడా నీ ఎత్తబాటును ఆపలేరు, నీ రక్షణను ఆపలేరు ఎవరు కూడా. అటువంటి నిర్ణయం ఈరోజు మనం తీసుకోవాలి. మనం తీసుకునే నిర్ణయం మీదే ఎత్తబాటు ఆధారపడి ఉన్నది. మనం తీసుకునే నిర్ణయం మీదే మనకి పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి, మనం గ్రహించవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక సరి అయినటువంటి నిర్ణయము తీసుకున్నాను. యవ్వన ప్రాయంలోనే తీసుకోవాలని చెప్పి నేను మొట్టమొదటిగా చెప్పాను. అవకాశం ఉంది కాబట్టి. మనకి ఇంతకుముందు అవకాశం లేదు. అయినా దేవుడు తన సంకల్పం ద్వారా, తన చిత్తాన్ని బట్టి కృప ద్వారా మనల్ని కాచి కాపాడి ఈ వయసులో కూడా మనకి రక్షణ ఇచ్చి ఆయన పొలంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరి ప్రాయంలో మీరున్నారు, దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడే మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి 10 సంవత్సరాల తర్వాత నువ్వెవరో ఆ ఫలితాన్ని బట్టి నీకు రిజల్ట్ ఉంటుంది అన్నమాట. నీవు ఈరోజు మంచి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం అప్పుడు ఉంటుంది. ఈరోజు తప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్పైన వ్యక్తిగా ఉంటావు. ఒక ఆయనేమో తన భార్య ఏదో తప్పు చేసిందని చెప్పి తప్పు నిర్ణయం తీసుకొని త్రాగుడు మొదలెట్టాడు. 10 సంవత్సరాల తర్వాత బ్యాంక్ మేనేజరా త్రాగుడు మొదలెట్టాడు. ఇంకేంటంటే ఆ స్టోరీ మర్చిపోయాను. సరే, అది పక్కన పెట్టాడు. నేనేమో రక్త సంబంధం గురించి చెప్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత మొత్తం ఊపిరితిత్తులు, లివర్ మొత్తం అంతా తినేసి చనిపోయాడు. తన పిల్లలు అనాథులు అయిపోయారు. పిల్లల్ని ఎవరు పెంచుతారు? ఆవిడ ఎవరికి వేరే వ్యక్తి చేసుకోలేదు. కానీ ఆయన తప్పు నిర్ణయం తీసుకున్నాడు. వివాహానికి తప్పు నిర్ణయం తీసుకున్నాడు. తరువాత ఆ భార్య సరిగా ఆయనతో ఉండకపోవడం చేత ఆయన మరి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పును తప్పించడానికి ఇంకో తప్పు, ఆ తప్పును తప్పించడానికి ఇంకో తప్పు. ప్రవక్త కూడా ఏం చేశాడు? ఆయనకి ఒత్తిడి వచ్చినప్పుడు పన్ను విధించారు. ఆయన ఆదాయ పన్ను విధించినప్పుడు ఆయన మీద నేరారోపణ ఆయన మీద ఉన్నప్పుడు మనం పోయినసారి చెప్పుకున్నాము. అప్పుడు ఆయన ఒత్తిడి అయిపోయిన తర్వాత లాయర్లు కూర్చొని ఆయనకి ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన తలంతా పీకేస్తున్నట్టు, వాంతి వచ్చేసినట్టు అవుతున్నప్పుడు ఫోన్ వచ్చి లాయర్ ఫోన్ చేసి మళ్ళీ ఏం చేయాలి, మీరు వెంటనే రావాలి, లేదంటే పలానా డాక్యుమెంట్ పట్టుకొని రావాలి, ఏదో ఒకటి చెప్తాడు. కాబట్టి ఫోన్ వచ్చింది. వెంటనే విలియం బ్రన్హాం అంటాడు మిడాని పట్టుకొని, మిడా ఫోన్ ఎత్తి ఎవరని అంటే ఆ లాయరేనా అన్నాడు. అవును లాయర్ అని అంటే లేనని చెప్పి అన్నాడు. ఇక్కడ లేనని చెప్పి అన్నాడు ప్రవక్త. అంటే ఆమె వెంటనే నొచ్చుకున్నదని. ఎందుకంటే బిల్లీ నిజానికి అటువంటి వ్యక్తి కాదు, బ్రన్హాం అటువంటి వ్యక్తి కాదు. కానీ కొన్ని పరిస్థితులు, ఒత్తిడి కలిగిన పరిస్థితులను బట్టి ఆయన అటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. తీసుకొని ఆయన అన్నాడు, నేను ఇక్కడ లేనని చెప్పాను అని చెప్పి గొడవతో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిడా వచ్చి బాధపడు, బిల్లీ నువ్వు చేసిన పని అసలు నువ్వు అటువంటి వాడు కాదు, అటువంటి నిర్ణయాలు నువ్వు చేసుకోవు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చిన తర్వాత జోసెఫ్ అని అంటున్నాడు అనమాట. బ్రన్హాం గారి కుమారుడు జోసెఫ్ అంటున్నాడు, మన జోసెఫ్ అంతా. అప్పుడు వచ్చి బ్రన్హాం గారి కుమారుడు వచ్చి టక్కున ఫోన్ ఎత్తి, డాడీ ఆయనే లేవని చెప్పేలా అన్నాడు. ఆయన ప్రవక్త అన్నాడు, ఎటువైపు దారి తీస్తుంది ఒక తప్పు నిర్ణయం అన్నాడు. ఆయన ఎటువైపుకి నేను ఆ యొక్క దారి వెళ్ళిపోతుందని అన్నాడు. అప్పుడు ఆ లాయర్ అనుకుంటాడు, ఈయన కోసం నేను ఏదో వాదిస్తున్నాను, ఈయన చూసి ఇటువంటి వాడు, ఈయన మంచోడు అనుకుని ఈయన కోసం ఈయన కేసు నేను టేకప్ చేసి వాదిస్తుంటే ఈయనేమో ఇలా ఉన్నాడా, ఈయన యథార్థవంతుడు కాదా, నిజమైన సేవకుడు కాదా, ఈయన అలా ఆయన రోమన్ క్యాథలిక్ అతను ఆ లాయర్. మా రోమన్ క్యాథలిక్ పాస్టర్ గారి లాగైనా
ఈయన ఏమని వాదిస్తున్నాడు? అందరికీ సంఘాలు ఉండొచ్చు, అందరికీ పెద్ద పెద్ద సంఘాలు ఉండొచ్చు, అందరికీ అందరూ మీటింగ్లు పెట్టుకోవచ్చు, అందరికీ జీతాలు ఉండొచ్చు, కానీ ఈ పాస్టర్ గారు మాత్రం సంఘం కట్టకూడదా? ఈయన కానుకలు మాత్రం పన్ను కట్టాలా అని చెప్పి ఈయన పక్షాన్ని వాదిస్తున్నాడు. ఇతనికి ఈయన ఏం చెప్తున్నాడు? నేను లేనని చెప్పి నాకు అన్నాడు. అప్పుడు వెంటనే బాధపడింది. ఆయన అన్నాడు మళ్ళీ తిరిగి వచ్చి, బాధపడుతున్నప్పుడు ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుందని బాధపడ్డాడు. ఆ తర్వాత ఒక వ్యక్తికేమో తన కుమారుడికి బాగలేదట. ఈయన ప్రార్థిస్తే స్వస్థత వస్తారు. ప్రార్థించడానికి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ వేషధారి, బ్రహ్మాం గారికే ఈ కాల వర్తమానం చెప్పిన బ్రహ్మాం గారికే సరి అయినటువంటి నిర్ణయం మళ్ళా ఆయన చూసారా, ఒక చిన్న తప్పిదమే కానీ పెద్దదానికి దారి తీస్తారు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఓ వేషధారి, ముందు నువ్వు వెళ్ళి నువ్వు చేసిన తప్పుదాన్ని బట్టి నువ్వు సరి చేసుకొనిరా. ఎక్కడైతే తప్పు చేసావో అక్కడే నువ్వు సరి చేసుకొని అప్పుడు వచ్చి ఇతనికి ప్రార్థించు. ఈయనకి ప్రార్థించడానికి నీకు హక్కు లేదన్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఆయన. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి చిన్న తప్పిదం చేస్తే ఎంతమందికో స్వస్థత ప్రార్థిస్తే స్వస్థతలు వచ్చాయి. ఎన్నో ప్రసంగాలు చేశాడు. అనేక మంది ఆయన ప్రసంగాల ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అటువంటి వ్యక్తి చిన్న తప్పిదం చేస్తే వేషధారి అన్నాడు దేవుడు. తిరిగి వెళ్ళి సరి చేసుకొని రా అన్నాడు. మళ్ళీ నీ నిర్ణయము మార్చుకో, నీ నిర్ణయం తప్పిదమని చెప్పి సరి చేసుకొని చెప్పి అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి, తప్పిదం చేస్తే మనకి ఇంకా మనల్ని ఏమనుకుంటారో అని చెప్పేసి మనం వెనకేసుకుంటాం. నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే డైరెక్ట్గా చెప్పం. డైరెక్ట్గా చెప్తే చీడు ఇలా చూడా అని అనుకుంటారని చెప్పి డైరెక్ట్గా చెప్పకుండా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను తప్పు చేశాను, సారీ బ్రదర్, ఎందుకంటే ఆ రోజు ఇలాగ అవడం వల్ల అలాగ అవడం వల్ల అంటారు. కానీ కరెక్ట్ కాదు, సరైన సమర్పణ కాదు అసలు అది. ఆయన అన్నాడు యథార్థంగా లాయర్తో, బ్రదర్ నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. నేను ఆ గోడ మీదకి వెళ్ళిపోయి దూకేసి నేను ఇక్కడ లేదని చెప్పమన్నాను, నన్ను క్షమించండి బ్రదర్ అని అన్నాను. నాకు చాలా చిగ్గుగా ఉన్నదని అన్నాడు. ఆ మాట ఎందుకంటే నాకు అందుకే నువ్వంటే ఇష్టం అన్నాడు. ఆయన లాయర్ ఏమన్నాడు? నాకు నువ్వంటే ఎందుకు ఇష్టం తెలుసా? అందుకే అన్నాడు ఆయన. నీవు యథార్థంగా ఉంటావు అన్నాడు. ఇంకా యథార్థవంతుడిగా కనిపించాడండి లాయర్కి ఆయన. అంటే ఏమనుకున్నాడు లాయర్? మనిషి సహజంగా ఏ పొరపాటైనా చేస్తాడు, ఇంత యథార్థంగా ఒప్పుకోవడం మనసు అంటే అసలు నిన్నే చూస్తున్నాను, నువ్వు ఇంకా యథార్థవంతుడు అన్నాడు. అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాడు. నాకు తెలుసు బిల్లు నువ్వు ఎలాంటి వాడు అన్నాడు. యథార్థంగా ఉన్నట్టు ఒప్పుకోవాలి. నిర్ణయాలు అలాగే ఉండాలి. తప్పిదాలు ఒప్పుకునేటప్పుడు కూడా సరి అయిన రీతిగానే ఒప్పుకోవాలి. అప్పుడే ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, ఆ ఫలితాలు, ఆ రిజల్ట్లు మనకి తర్వాత వస్తాయండి. ఒకేసారి వచ్చే వంచలంచలుగా వస్తాయి. దేవుడు ఈ పరిశుద్ధమైన మాట దీవించును గాక. దేవుడు మిమ్మల్ని కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయాన్ని భాష గారు మరొకసారి తెలియజేస్తూ ఈ సమయాన్ని అందిస్తూ